మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం చివరికి వచ్చాం మనం. మత్తయి సువార్త అయిపోతే అప్పుడు నెక్స్ట్ ఏ బుక్ అనేది ప్రభుని అడుగుదాం ఖచ్చితంగా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 62 నుంచి 66 వరకు ఉన్న చిన్న పోర్షను మనం చదువుకుందాం. 62 నుంచి 66 వరకు మనం మార్చి చదువుదాం. 62 నుంచి 66 వరకు. మర్నాడు అనగా సిద్ధపరుచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులు పిలాతుని వద్దకు కూడి వచ్చి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచినని చెప్పిన మాకు జ్ఞాపకం ఉన్నది. మనం పైన ఇంకో పోర్షన్ వదిలేసినట్టున్నాం. దయచేసి 57 నుంచి సరే చదువుదాం. దయచేసి 57 నుంచి చదువుదాం. 50 నుంచి చివరి వరకు ఉన్న విషయం చదువుతాం. రైట్. యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతుని వద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడగగా పిలాతు దాన్ని అతనికి అప్పగింప ఆజ్ఞాపించాం. యోసేపు ఆ దేహం తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి రాత్రిలో తొలిపించుకొని కొత్త సమాధాన్ని ఉంచి సమాధానం పెద్ద రాయి ధరించి వెళ్ళిపోయాడు. మగ్దలేని మరియు వేరొక మరియు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండేది. ప్రధాన యాజకుని పరిసయ్యులు పిలాతుని వద్దకు కూడి వచ్చి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచినని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3 దినం వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించుము. శిష్యులు వచ్చి ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచిన ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదండి అని చెప్పారు. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పినాం. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాత్రికి ముద్ర వేసే సమాధిని భద్రం చేశారు. గడిచిన దినాలన్నింటిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఏం జరిగింది అనే విషయాల గురించి మనం ఆలోచన చేసాం. ఇప్పుడు ఆయన సిలువ వేయబడిపోయారు, చనిపోయారు. కానీ యాక్చువల్గా ఇప్పుడు చనిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి సంగతులు ఇవన్నీ వాస్తవానికి. చనిపోయాడంటే ఆయన చేయాల్సిన పోర్షన్ అంతా ఏమైంది, అయిపోయింది. ఇక వాస్తవానికి ఇంకా ఆయన ఏం చేయడు. ఇక ఎవరు చేయాలా? ఆయన ఎవరికైతే నమ్మకంగా ఉన్నాడో ఆయన చేయాలి ఇంకా వాస్తవానికి. అంతే కదా వాస్తవానికి. ఎవరి కోసం అయితే ఆయన నమ్మకంగా తన జీవితం అంతా ఖర్చు పెట్టాడో ఆయన చేయాలి. మిగతాది ఆయన చేస్తాడా లేదని డౌట్ అవసరం లేదు ఆయనకి. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన చేస్తాడు. మనకి ఇది అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, మనం చాలాసార్లు ప్రభు మన కోసం చేస్తాడా లేదనే డౌట్ ఉంటుంది మనకి వాస్తవానికి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి సమాప్తి చేయబడ్డాడు, లేదా అంటే చనిపోయి కంప్లీట్ చేశాడంటే ఆయనకి తెలుసు ఖచ్చితంగా ఏం జరిగింది నెక్స్ట్ అని. అంటే తండ్రి యొక్క హృదయాన్ని బాగా తెలుసుకున్నది ఎవరు? కుమారుడు ఒక్కడే కదా. మనకి అది అర్థం అవ్వాలి. కొన్నిసార్లు చిన్న చిన్న పనులు, మైనర్ థింగ్స్ మనం మనుషుల ముందు అంటే కనపడేలా చేయాలని కొన్నిసార్లు అనుకుంటాం. మన విలువ పోకూడదని చెప్పి మనుషుల ముందు చేయకూడదని జాగ్రత్త పడతాం కూడా యాక్చువల్గా. కానీ నిజానికి వీటన్నిటిలో ఎవరు సీక్రెట్గా చూస్తున్నారు మనల్ని అంటే దేవుడు చూస్తున్నాడు. ఆయన కోసం నమ్మకం ఉంటే చాలు. మనుషుల ముందు చూసారా చూడలేదా అనే సంగతి కానీ కాదు. నేను చాలాసార్లు చెప్పాను ఉంటానేమో. VBS జరుగుతుంది అక్కడ కర్మేల్లో. VBS జరుగుతుంటే మేమేం చేస్తామంటే కర్రలు పట్టుకుని పిల్లలందరినీ అదుపులో పెడతాం అనమాట. వాస్తవానికి అక్కడ తిరుగుతుంటే గేటు బయట ఆ మురుగుండ దగ్గరికి వచ్చి చాలామంది పిల్లలు తొగి చూస్తున్నారు. వీళ్ళు తొగి చూస్తుంటే నేను వచ్చా వాస్తవానికి, ఏంటి ఇక్కడ ఉన్నారు ఏంటి వీళ్ళు అని చెప్పి చాలామంది ఏం జరిగిందంటే అందులో గ్లాస్ పడిపోయిందా, ఎవరు తీయట్లేదు యాక్చువల్గా. ఈ లోపల విక్టర్ డేవిడ్ గారు వచ్చి చేయబట్టి తీసేసి పదం పండు. నాకు ఒక దెబ్బకి స్టన్నింగ్ అసలు. నేను దేంతో తీయాలని చెప్పి ఎదురు చూస్తాను. నేను ఆయన వచ్చి తెలిసి చేయబెట్టి తీసేసి మురుగుంటలు పెట్టి చేయబెట్టి తీసేసి పదం కడుక్కు పదం. నాకు ఒక దెబ్బకి ఎంత పెద్ద వర్తమానం అయిపోయిందంటే అది
ఎందుకు షో చేస్తారు యాక్చువల్గా, వెంటనే చేసి ముగిచ్చేసి అయిపోద్ది అన్నట్టు నాకు అనిపించింది యాక్చువల్గా. నిజమే, చాలాసార్లు ఏంటంటే మనం దేవుడు ముందు ఆ విషయాన్ని చూసామంటే వాస్తవానికి మనం ఎవరి కోసం వెయిట్ చేయం, మనం చేసి ముగిచ్చేస్తాం అంతే. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇదంతా సమస్య. నేనేమంటున్నానంటే ఖచ్చితంగా దేవుడు మనం చేసి ముగించిన తర్వాత తప్పకుండా దాన్ని ఆయన కన్సిడర్ చేస్తాడు. నువ్వు చేసిన పాపానికి లెక్కేసేవాడు, నువ్వు చేసిన మంచి లెక్కేడా? నాకు ఇప్పుడు ఇట్లా ఇప్పుడు నువ్వు తలంపుల్లోనే పొరపాటు చేయాలనుకున్నప్పుడు ఏం చూస్తారు ఆయన? వెంటనే అది వాక్యం అని వెలిగేసి చూసేస్తున్నాడు కదా, దాని గురించి కూడా లెక్క అడిగేవాడు. నువ్వు చేసే మంచి విషయంలో చూడడం నువ్వు అనుకుంటావా? చూస్తాడు, ఖచ్చితంగా చూస్తాడు ఆయన. ఆయన కోసం నువ్వు చేసేది ఏది కూడా వేస్ట్ కానే కాదు, అసలు కానే కాదు. మనకి అర్థం అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ విషయం అంతా అదే. మన ప్రభువైన యేసుక్రీస్తు అన్యాయస్తుల్లో ఒకటిగా ఎంచబడ్డాడు, అక్రమకారుల్లో ఒకటిగా ఎంచబడ్డాడు. అందుకే అటుపక్క ఇటుపక్క ఎవరున్నారు? నీతిమంతులు ఉన్నారా? దొంగలు ఉన్నారు. దొంగల మధ్యలో ఈయన ఒక విప్లవకారుడి కింద పెట్టారు ఆయన్ని. మరి రోమా గవర్నమెంటా లేదా యూద మతం మీద లేచినటువంటి ఒక విప్లవకారుడు అని చెప్పి ఆయన ముద్రేశారు. యాక్చువల్ ఆయన చనిపోయాడు. కానీ నెక్స్ట్ ఇప్పుడు ఎవరు సాయం చేస్తున్నారు ఆయనకి? దేవుడు సాయం చేస్తారు. చూడండి ఆ పదం ఎట్లా ఉంది. 57 వచ్చిన చాలండి, వస్తాం చాలు. చూసారా, యేసు శిష్యుడిగా ఉన్నట్టు అరిమత యేసు అంతకుముందు ఎక్కడ కనపడలా మరి ఈయన కదా, ఎక్కడ కనపడలా. రహస్యంగా ఆయన వెంబడిస్తున్నాడు, మనకు తెలియదు వాస్తవానికి. ఎంతో ధైర్యం వచ్చేసిందంటే ఆయనకి. డైరెక్ట్గా యూద మత పెద్దల దగ్గరికి వెళ్ళి అడగల ఆయన. ఎవరిని అడిగాడు? డైరెక్ట్ పిలాతుని అడిగేశాడు వెళ్ళి, ఆయన దేహం నాకు ఇవ్వండి అని అడిగాడు. ఎందుకని అంత ధైర్యం చేశాడబ్బా నేను అనుకున్నా. ఎందుకో తెలిసే, రోమన్స్ అనేవాళ్ళు కిరాతకులు. ఎంత కిరాతకులు అంటే మనం పెట్టిన ప్రపోజల్ నెగిటివ్గా ఉంటే మనల్ని అక్కడే చంపేస్తారు వాళ్ళు. మనకి విరుద్ధంగా కానీ లేదా వాళ్ళకి విరుద్ధంగా కానీ ప్రపోజల్ ఉందంటే వెంటనే ఏం చేస్తారు తెలుసా? చంపేస్తారు మనల్ని. అంత కిరాతకులు. కనీసం మీ ఒపీనియన్ చెప్పడానికి కూడా కుదరదు అక్కడ. నేను ఇట్లా కాదు అట్లా అర్థమయ్యేటట్టు చెప్పడానికి కావాల్సిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడానికి కుదరదు అక్కడ, అంత కిరాతకులు. అలాంటి వాళ్ళకి దగ్గర ఈయన వెళ్ళి ఎంత గట్టిగా ఎలా అడిగాడబ్బా అంట. దట్ వాజ్ ద ప్రాఫెసీ. చూడండి ఒకసారి 53:9 వచ్చిన యెషయా గ్రంథం 53:9. యెషయా గ్రంథం 53:9. ఎంతో చక్కటి వచ్చినాలి అక్కడ. చూడండి, అతను మరణమైనప్పుడు భక్తిహీనత అతని సమాధి. అది నిజమే. మన కనుక ఈ అరిమత యోసేపు వెళ్ళి పైలట్ని లేదా పిలాతుని అడగకపోతే ఆయన తీసుకెళ్ళి ఎక్కడ చేసేవాళ్ళు? ఆయనతో పాటు మీకు తెలుసో లేదో ఎట్లా చేసేవాళ్ళు తెలుసా? సిలువ వేసిన తర్వాత ఆ కొండకి అవతల బహిర్భూమి ఒకటి ఉంటుంది. ఈ బాడీని తీసుకెళ్ళి అక్కడ పడేసి తగలబెడతారు. యాక్చువల్ నిజం అది మరీ దారుణం. అక్కడ ఉన్నటువంటి కార్కాసస్ అంటారు. కార్కాసస్ అంటే ఇది అస్థిపంజరాలని, శల్యాలని దాదాపుగా సిలువ మీద ఉన్నప్పుడు ఈ జంతువులు కాకులని పీక్కు తింటూ ఉంటాయి. యాక్చువల్గా మిగతా వాటిని ఏంటి తెలుసా, జస్ట్ అవతలకి అవుట్ చేసేస్తారు, అటు పక్కకు తోసేస్తారు. తోసేస్తే అది కొండ పక్కన ఉన్న చిన్న ప్లేస్ అనమాట. ఆ ప్లేస్లో తగలబెట్టడం ఏదో విపరీతమైన విషయాలు చేస్తారు. ఆయనకి పాలు అనుగ్రహించబడింది. బట్ కానీ వెంటనే దేవుడు ఆయన ఏం చేశాడు తెలిసే? సపరేట్ చేశాడు. ఎందుకని? దేవుడి కుమారుడు కాబట్టే. మనం చాలాసార్లు మన బోధనలు ఎట్టనే ఉంటుంది. అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. మన కళ్ళ నీళ్ళు తెప్పిస్తుంది. అతడు అన్యాయం ఏమీ నిశ్చయంగా అతడు అన్యాయం చేయలేదు. మన లైఫ్లో ఇది అర్థం అవ్వాలి. చాలాసార్లు మనం సరిగా లేకపోయినా న్యాయం కోసం పోటాడతాం. బట్ కానీ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, నిశ్చయంగా దేవుడి చేతికి అప్పచెప్పుకొని తన లైఫ్ని ఎండ్ చేశాడు. ఆయన చాలా విజయవంతంగా ఎండ్ చేశాడు ఆయన. అప్పుడు దేవుడు అతను వదిలేశాడా? ఆయన వదిలేలా. నిశ్చయంగా అతడు ఒక సర్టెన్ ప్లేస్కి తీసుకురాబడ్డాడు. మన లైఫ్లో చాలాసార్లు నేను చాలా ఆశ్చర్యపోతాను. దైవజనులు చాలా పెద్ద పరిచయం చేశారు. బట్ చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి పేరు ఇంకెక్కువ అవుతుంది. వాళ్ళు చేసిన పరిచయం కంటే తర్వాత కూడా వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ పేరు ఎక్కువ వచ్చింది. వాళ్ళు చెప్పిన బోధలు కానీ వాళ్ళు చేసిన పరిచర్లు కానీ గ్లోరియస్ సువాసన అవుతుంది అందరికీ వాస్తవానికి. ఎందుకో తెలిసే, దేవుడు అటు కోరతాడు. యాక్చువల్గా నాకు తెలిసిన పెద్ద దైవజనుడు చాలా చిన్న వయసులోనే చచ్చిపోయినప్పుడు అంటే నేను చదివాను ఇది. యాక్చువల్గా అది 17th century బహుశా 18th centuryలో జరిగింది. అది
ఆయన చచ్చిపోయినప్పుడు ఎంతమంది జనాభా వచ్చారు తెలిసే? కొలలు వచ్చారు అసలు. అప్పుడు ఒక ఆయన అన్నాడు, దేవుడు కనుక ఇప్పుడు ఈయన చంపకపోతే ఈయన దేవుడు అయిపోతాడు అందరికి అన్నాడు. అసలు ఏమన్నాడు తెలుసు అక్కడ? ఆయన అన్నాడు ఆ మాట, దేవుడి కనుక ఇప్పుడు ఈయన చంపకపోతే ఈయన దేవుడు అయిపోయాడు అందరికి అన్నాడు. యాక్చువల్గా అది డేవిడ్ బ్రెయినార్డ్ గురించో మరి మొత్తానికి ఎవరి గురించో నాకు గుర్తురా అట్లా. యాక్చువల్గా ఆయన ఎంతో గొప్ప దైవజనుడు అనమాట. ఆయన నేరుగా దేవుడిని ప్రజెంట్ చేశాడు. మీరు గమనించండి, దేవుడు తన ప్రజల్ని ఆయన మహిమ తెచ్చుకోవడం కోసం వాళ్ళని ఆయన వెళ్ళిపోనిస్తాడు. యాక్చువల్గా అది ఒక రూలు. ఎందుకో తెలిసే? వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎంతవరకు ఆయన కోసం ప్రయాసపడ్డారు అనే విషయం, వాళ్ళు ఎలా చనిపోయారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. యాక్చువల్గా పీటర్ అనలేదా, మీరు మిమ్మల్ని మీద దోషారోపణ చేసే వాళ్ళందరికీ మీరు మరింత ఎక్కువగా మంచి చేయడం వలన వాళ్ళకి ఏమవుద్ది? బుద్ధి వచ్చిందంట వాస్తవానికి. అంతేకాదు, మీరు మేలు చేసి కిడిని అనిపించడం వల్ల మీకు ఏం జరిగిద్ది? దేవుడిని మహిమపరిచిన వాళ్ళు అవుతారు, దేవుడి వల్ల లాభం పొందేవాళ్ళు అవుతారు. ఆ వచనాలు చాలా సామాన్యమైనవి, బట్ కానీ చాలా నిజమైనవి. మనం చిన్న మేలు చేస్తే చాలు, దానికి కావాల్సిన క్రెడిట్ కోసం లేదా దాన్ని గురించినటువంటి పేరు మెప్పుకోలు కోసం మనం పోట్లాడతాం. యాక్చువల్గా పోట్లాడినోడు దేవుడి గురించి అంత బాగా తెలిసినోడు కాదు. ఎందుకంటే మన ప్రభు పోట్లాడా? ఆయన అన్యాయంగా హింసించబడినను నోరు తెరవలేదని రాస్తుంది. యాక్చువల్గా నోరు తెరవలేదు. ఎందుకని నోరు తెరవలేదు? ఎట్టాగా వీళ్ళతో గెలవలేము మనం, అనవసరం అనే కాదు. నెక్స్ట్ ఎవరు గెలిపిస్తారో అది ఆయనకి తెలుసు. అది దాని అర్థం. నెక్స్ట్ నిజంగా ఎవరు న్యాయం చేస్తారో ఆయనకి తెలుసు. మన లైఫ్లో ఈ నిరీక్షణ ఉంటే చాలా మౌనంగా మనం ఏం చేయాలో అది చేసి మౌనం కూర్చుంటాం. లేకపోతే ఏమవుతుందంటే తెలివిగా సమయం వచ్చినప్పుడు చూద్దాం ఇట్లా అంటాం. నో, అక్కడ జరగబోయే విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు, లేదా అక్కడ ప్రభు అనలేదా చాలాసార్లు, తండ్రి వీరు ఏం చేస్తున్నారు? ఏంటి ఆ పదానికి అర్థం? వీళ్ళ మీద జాలి పడటం మాత్రమే కనపడిందా? కాదు, కనికరం మాత్రమే కనపడలే అక్కడ. నిశ్చయమైన దేవుడి ప్రణాళిక కనపడింది. యాక్చువల్గా ఆయనకి నిశ్చయమైన దేవుని ప్రణాళిక. దేవుడు ఎట్ట పని చేస్తాడంటే, నేను మౌనంగా లేకపోతే వీళ్ళు ఎట్లా రక్షించబడతారు? యాక్చువల్గా వీళ్ళు ఇలా చేయకపోతే వాస్తవానికి నేను ఎట్లా వీళ్ళకి రెడీమర్ అవుతాను? యాక్చువల్గా వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు. అది నిజం, ఫ్యాక్ట్. అది ఆయన మీద ఆయన వాళ్ళ మీద జాలి పడుతున్నాడు అన్నమాట నిజమే, ఎటువంటి సందేహం లేదు. కనికరం చూపిస్తున్నాడు అన్నమాట నిజమే. ఆయన నో అంటే వాళ్ళు ఆయన ఏం చేయలేరు. వాస్తవానికి దేవుడు కూడా ఆయన్ని నువ్వు నా కోసం సిలువ వేయబడని చెప్పి ఒప్పించలేడు. నువ్వు నా కోసం సిలువ వేయబడని ఒప్పించలేడు దేవుడు కూడా. ఎందుకంటే ఆయన తప్పు లేదు వాస్తవానికి. కానీ ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి ఆ విషయం అంతా ఆయన తెలిసి ఏమన్నాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారు? మనకి దైవిక ప్రణాళిక ఇలా తెలిసిందనుకోండి, అప్పుడు మనం ఎట్లా అంటాం తెలుసా? మనకేం అన్యాయం జరగదు. యాక్చువల్గా ఏం జరిగిద్ది? న్యాయమే జరిగిద్ది. దేవుడి కోసం తమ సొంతాన్ని పోగొట్టుకుంటున్నారు చూసారా? వీళ్ళు తెలివైన వాళ్ళు. దేవుడి కోసం తమకున్న ప్రాపర్టీ అంటే ఏదైతే తనది అనుకుంటున్నారు చూసారా, దాన్ని ఖర్చు పెడుతున్నారు చూసారా? వీళ్ళు తెలివైన వాళ్ళు. ఎందుకంటే నిశ్చయంగా న్యాయం చేసే దేవుడు ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడు. యాక్చువల్గా ఇది మనకు అర్థమైతే మనం అసలు బాధపడడానికి ఆస్కారమే లేదు అసలు. ఎందుకంటే న్యాయం చేసే దేవుడు ఎప్పుడు ఏం చేస్తున్నాడు? చూస్తూనే ఉన్నాడు. ఆ పదం ఒక రాశిలో ఆయనకి అన్యాయస్తులతో పాటు పాలు నియమించబడింది. బట్ కానీ నిశ్చయంగా అతనిలో ఏ అన్యాయం కనపడలేదు. కాబట్టి అతను వెంటనే ఆయన ఎవరు తీసుకున్నారు? ధనవంతుడు తీసుకెళ్ళాడంట. యాక్చువల్ గమనించండి, ఆ పదానికి అర్థం ఏంటో తెలిసే? మనం చాలాసార్లు ఇట్లా అనుకుంటాం, అంటే మిక్కిలి చేతకను నేను చెప్పాలి నా గురించి. నాకు ఇట్టండి బలపరచాలంటే అన్ని విషయాలు చెప్పాలా, లేకపోతే కుదరదు. ఇలాంటి మనుషులు దేవుడి కోసం నమ్మకంగా బతకలేరు. ఎల్లప్పుడూ శ్రమేనా? ఎల్లప్పుడూ ఓర్చుకోవడమేనా? మా జీవితంలో రంగులే ఉండవా? నేను ఎప్పుడు ఎట్లాగే అనుకోండి వాస్తవానికి. హ్యావ్ యూ ఎవర్ టేస్ట్ వీట్ అనే ఒక పదం ఉంటుంది స్పిరిచువల్ లైఫ్లో పడే మాట. అది హ్యావ్ యూ ఎవర్ టేస్ట్ వీట్ అంటే రుచి కలిగిన గోధుమ ఎప్పుడైనా తిన్నావా? గోధుమలు మనకు అంత బాగా రుచిగా ఉండవు కదా. ఏమో మీరు రుచిగా ఉంటాయో నాకు తెలియదు, కానీ వాస్తవానికి అంత బాగా రుచిగా ఉండవు. దానిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మినరల్స్ కానీ అవి కానీ మనకు ఉపయోగపడతాయి కాబట్టి మనం తింటాం యాక్చువల్గా. కానీ రుచికరమైన గోధుమ ఒకటి ఉంటుంది, దాన్ని నోట్లో వేసుకుని నమిలేటప్పుడు దాని అర్థం వేరు అసలు. యాక్చువల్గా అట్లాంటి రంగులతో కూడిన టేస్టీగా ఉండే ఆ వీట్ నాకు కావాలి ప్రభు అన్నాడు. ఖచ్చితంగా క్రిస్టియన్ లైఫ్ ఎప్పుడు కూడా రంగులతో ఉండేది, సంతోషంతో ఉండేది. ఈ భూమి మీదే మీరు ఎన్నడూ కూడా దాన్ని మర్చిపోవద్దు. ఈ భూమి మీదే మనం దాన్ని అనుభవిస్తాం. నేను ఈ పదం ఎందుకు అంత గట్టిగా చెప్పానంటే, ఇంతకుముందు చాలాసార్లు చెప్పాము మనం, ఈ విషయం మనకు తెలుసు, కానీ పర్టికులర్గా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, చాలాసార్లు మన లైఫ్లో ఏదో రంగు లేదు, రుచి లేదని అనుకుంటాం యాక్చువల్గా. అంటే మనం చాలా సాదాసీదాగా ఉండాలి, లేదంటే వాళ్ళకంటే వీళ్ళలాగా ఉండకూడదు అని మనం అనుకుంటాం. నో,
నీ ఆత్మకున్న రంగులు అది ఎంత పెద్దయో నీకు తెలియదు. ఒకరోజు అవి రియాలిటీలోకి వచ్చినప్పుడు ఆ దేవదూత కాలుతున్న రాళ్ల మధ్యలో తిరిగాడు చూసారా, అతని గ్లోరీ ఎంత పెద్దది. అలాంటి గ్లోరీ మనకు వచ్చింది యాక్చువల్గా. మీరు చూడండి, హెజ్కేల్ గ్రంథం 36 చాప్టర్లో, యెషయా గ్రంథం 14 చాప్టర్లో ఉన్నటువంటి సంగతులు మిక్కిలి గొప్పవి. అసలు ఒక అతను ఉన్నాడు, కాలుతున్న రాళ్ల మధ్యలో తిరిగాడు. అతను ఎవరతను? కెరూబు. అతను లూసిఫర్. ఒక మాటలో అంతకంటే బ్యూటిఫుల్ ఏంజల్ ఇంకెవరు లేరా వాస్తవానికి ఈ ప్రపంచంలో. అతడు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఎంత సౌందర్యంగా ఉంటాడంటే, ఎంత చక్కగా ఉంటాడంటే, ఎంత గ్లోరీగా ఉంటాడంటే, అక్కడ ఉన్న స్టోన్స్, ఆ 12 రకాలైన స్టోన్స్, వాటి యొక్క కాంతుల మధ్యలో అతడు ఎంత యూనిక్గా కనపడతాడంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడా అతను సరిగ్గా ఇలా ఉన్నాడని డిస్క్రైబ్ చేయలేరు. అంత పెద్ద గ్లోరీ అతనిదే. అతడు పాడైపోయాడు. ఇప్పుడు అటువంటి గ్లోరీ ఎవరికి ఇవ్వబడుద్ది తెలిసే? మనకి ఇవ్వబడిద్ది యాక్చువల్గా. అసలు అలాంటి ఆలోచన చేసినప్పుడు ఎంత గొప్పగా ఉంటుంది. అంటే నేనేమన్నానంటే, స్పిరిచువల్ లైఫ్లో దేవుడు మనకి ఫిజికల్ లైఫ్లో ఉన్న విషయాలను పట్టించుకోవడానికి అనుకోవద్దు. ఆయన తప్పకుండా సరైన సమయానికి ఏం చేస్తాడో తెలుసు, మనల్ని సపరేట్ చేస్తాడు ఆయన. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. ఆయన చూడండి ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు. చదువుదాం మత్తయి సువార్త, మళ్ళీ ఒకసారి చదువుదాం 57 నుంచి. చూసారా, ఆజ్ఞాపించాడండి. ఆ పదం నేను చాలాసార్లు చదివి. ఇప్పుడు ఏం చేశాడు పిలాతు అంటే, అప్పగింప ఆజ్ఞాపి. అంటే యూదులు కూడా ఎటువంటి ఎక్స్క్యూజ్ లేదు. ఇక అట్ట కాదండి, అందరిని ఎట్ట చేశారు అట్టగే చేయండి అని చెప్పడానికి లేదు. ఆ ఇద్దరు దొంగలను ఎట్ట చేశారో ఈయన కూడా అట్ట చేయండి అని చెప్పడానికి లేదు. అసలు ఆయన ఆజ్ఞాపించాడు, ఆయన్ని సపరేట్ చేశాడు. తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. నేను అనే పదం ఏంటంటే, మీరు ప్రభు కోసం ఖర్చు పెట్టిన ప్రతి విషయంలో ఆయన ఆత్మ సంబంధమైన రంగులు, రూపులు, రేఖలు దానికి ఇస్తాడు. యాక్చువల్గా మనకి అది అర్థం అవ్వాలి. మన ప్రభు అట్లాంటోడే. ఆయన దేవుడి గురించి బాగా తెలుసుకొని మనకు చెప్పాడు. తండ్రి యొక్క రొమ్ము అంటే ఏంటో మనకు తెలియదు ఎప్పటికీ, తండ్రి యొక్క ప్రేమ అంటే ఏంటో మనకు తెలియదు ఎప్పటికీ. బట్ ఆయన దగ్గరుండి వచ్చి ఈ భూమి మీద ఖర్చు పెట్టి మనకు చూపించాడు. ఆయన తన లైఫ్లో తను చేసి ముగించిన తర్వాత దేవుడు దానిలో జొరబడి ఆయన ఎలా ఈ లౌకికమైన విషయాల నుంచి సపరేట్ చేశాడో అది మనకు అర్థమయ్యేలా చెప్తున్నాడు. ఆయన నువ్వు దేవుడి కోసం చేయడం ఒక్కడే తరువాయి, ఆయన నీ కోసం చేయాల్సింది ఏమాత్రం కూడా ఆలస్యం అవ్వదు. సరైన టైంలో వచ్చింది. ఓర్చుకుందాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? గెలిపిస్తాడు కదా. సహించిన వారైతే మీరు ఏం పొందుతారు? రాజ్యం పొందుతారు కదా. సహించకపోతే ఇక్కడే రాజ్యం కావాలని చూసాం, అందుకని ఆ రాజ్యం రాదు వాస్తవానికి. ఇక్కడ మనం సహించాం అనుకోండి, అప్పుడు ఏం జరిగింది? అక్కడ రాజ్యం వచ్చింది. రైట్. సరే, నెక్స్ట్ వచ్చిన చూద్దాం. రైట్. యేసేపు ఆ దేహాన్ని తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టాడు. ఎందుకట్ట రాశారబ్బా అనుకున్నాను నేను. యాక్చువల్గా జనరల్గా యూదుల మధ్యలో నారబట్ట అనేది సర్వసాధారణం. నారబట్ట అంటే ఏంటి? ఖద్దరు. మనం జనరల్గా ఖద్దరు అని వాడతాం కదా, లెనిన్ అంటాం కదా. లైనన్ అనే పదం వాడతారు. యాక్చువల్గా ఖద్దరు అనమాట. అది చాలా సున్నితమైంది. నిజానికి అది ఎవరు వాడతారంటే యాక్చువల్గా యాజకులు ఇట్లాంటి వాళ్ళు వాడతారు. ఈ నారబట్టలు ఎప్పుడు శుభ్రంగా ఉండవా? ఉంటాయి యాక్చువల్గా. కానీ ఇక్కడ శుభ్రమైన నారబట్ట అని చెప్పినప్పుడు యూదులందరూ వాడే నారబట్టలు కాదాయి. అవి ఎట్లాంటివి తెలుసా? యోసేపు వెళ్ళి ఆ బట్ట తీసుకొచ్చాడని నేను చెప్పట్లా. అందులో ఉన్న స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన ప్రాముఖ్యతను మాత్రం అర్థం చేసుకోవాలి. ఆయన జనరల్గా ఉన్న ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ప్రతిష్టత కాదు ఇది, దానికి మించింది ఇది వాస్తవానికి. అది ఎలాంటిదో తెలుసా? శుభ్రమైన నారబట్ట. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి శాసులు, పరిసయ్యులు వాళ్ళ వస్త్రాలు ఎప్పుడు మురికే అలాగే కదా, ఎప్పుడు మురికే, గిల్టే. ఎప్పుడు నారబట్టలు దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఈ లోక వస్తువులు, ఈ లోక బట్టలకు అన్నిటికంటే కూడా నారబట్టలు ప్రత్యేకమైనవి, సేక్రెడ్ అని చెప్పి దేవుడు చెప్పాడు లేవీలకి. అందుకని వాళ్ళు సేక్రెడ్గా ఉండే నారబట్టలు, నారలాగులు, నారగా ఇన్నర్ వేర్స్ అంతా కూడా ఆ బట్టలతో చేయాలి యాక్చువల్గా. ఎందుకంటే అది ప్రతిష్ఠితమైంది. ఒక మాటలో యేసు ప్రభువుకి గుర్తుంది. కానీ ఇక్కడ ఆ నారబట్టతో చుట్టాడని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? హీ ఈజ్ ద సేక్రెడ్ వన్. ఆయన ఎవరో తెలుసా? దేవుడికి నిజమైన యాజకుడు, దేవుడికి నిజమైనటువంటి పరిచారకుడు, దేవుడికి కొత్త నిబంధనకు సంబంధించినటువంటి నిజమైన ప్రతిష్టత కలిగినాడు ఆయన అని దాని అర్థం. ఆయన లైఫ్లో ఆయన చేసి ముగించిన పనిలో మనకు కనపడేది ఏంటంటే నిజమైన ప్రతిష్టత కలిగినాడు ఆయన.
నిజమైనటువంటి సీక్రెట్ కలిగినోడు ఆయన. మనకు అది అర్థం అవ్వాలి. ఆయన మరణంలో మనం చూడాల్సింది ఏంటంటే, తండ్రికి తను అప్పగించుకున్న యేసుక్రీస్తుని చూసినప్పుడు తండ్రి ఆయన్ని గౌరవించేటప్పుడు ఎంత చక్కగా ఆయన్ని గౌరవించాడంటే, ఆయన ఉన్నతమైన విషయాలతో ఆయన్ని గౌరవించాడు. ఆ విషయంలో ఆయన ఏమాత్రం వెనక తగ్గల. మన లైఫ్లో కూడా అంతే. మనం దేవుడి కోసం చేసామా తప్పకుండా మన ప్రతిష్టతకి ఆయన ఒక చక్కటి పేరు పెడతాడు. ఈ అబ్బాయి నా కోసం నమ్మకంగా బతికాడు, ఈ అమ్మాయి నా కోసం నమ్మకంగా బతికింది. మీకు తెలుసో లేదు, నేను అప్పుడప్పుడు కొంతమంది సిస్టర్స్ పేర్లు నేను చదువుతాను, నాకు ఎంతో సంతోషం. వాళ్ళ పేర్లు నేను చెప్పి ఉంటాను. జెస్సీ పెన్లూస్ అని, ఎమీ బార్బర్ అని, మేడం గయోన్ అని, వీళ్ళ పేర్లు చెప్తాను. వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే, వాళ్ళు దేవుణ్ణి చూశారు. వాళ్ళు ఎక్కువ వాళ్ళ రైటింగ్స్ కానీ లేదా వాళ్ళ స్టేట్మెంట్లు కానీ మనం చదువుతుంటే చాలు మన కళ్ళ నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. యాక్చువల్గా వాళ్ళ ఆత్మ అంత ఇదిగా మనలో పనిచేసేది ఈ రోజుకి కూడా. ఈవెన్ మీరు స్క్రీన్ మీద చదవండి, బుక్లో చదవండి, ఎవరైనా చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళ మాటలకు అంతే వాల్యూ ఉంటుంది. ఎందుకని? దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు తెలుసా? ఆనర్ చేస్తున్నాడు. తన దాసులను ఆనర్ చేస్తున్నాడు. ఈ రోజుకి భక్సింగ్ గారి దగ్గర చిన్న బుక్లెట్ చదవండి, పక్క నుండి ఆయన మనకు వాక్యం చెప్తున్నట్టు ఉంటుంది తెలుసా. పక్క నుండి ఇదిగో తమ్ముడు నువ్వు ఎలా ఉండు అలా ఉండు అని చెప్పినట్టు ఉంటుంది. నేను ఒక పుస్తకాన్ని చదివినప్పుడు చిట్ట చివరికి వచ్చినప్పుడు ఏడుస్తూ ఉన్నాను నేను. యాక్చువల్గా నాకు చాలా సంవత్సరాల క్రితం ఆయన ఏమన్నాడు తెలిసే, నువ్వు అలా చేయాలి ఇలా చేయాలని నువ్వు అనుకోబాక, నీ పరిశుద్ధ ఆత్మ నీ లోపల ఏదున్నాడు అది చేసేసేయి శుభ్రంగా, నువ్వు సంతోషంగా ఉంటావు అన్నాడు. ఎందుకంటే నేను చాలా చోట్ల కొట్టబడ్డా, నువ్వు అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని చెప్పి నేను అణుచుకుంటున్నా. కానీ ఆ పుస్తకంలో ఆ చివరి స్టేట్మెంట్ చూడంగానే నాకు ఏడుపు వచ్చేసింది యాక్చువల్గా. అంటే నేను దాంట్లో దూరిపోయా తెలియకుండానే. తన దాసులు చచ్చిపోయారు ఎప్పుడో, బట్ కానీ ఈ రోజుకి అట్లా ఎట్టున్నారు తెలిసే, మనతో పనిచేస్తూనే ఉంది వాళ్ళు. ఆ పుస్తకం చూడంగానే ఎక్కడలేని ప్రేమ వచ్చేస్తుంటుంది యాక్చువల్గా. మరి ఎట్లా వచ్చింది నాకు తెలియదు వాస్తవానికి. భక్తి గారి బయోగ్రఫీలు కానీ ఎట్లా చూసినప్పుడు ఆ మనిషిని చూసినట్టు అనిపించింది నాకైతే వాస్తవానికి. మన లైఫ్లో మనం అటువంటి స్పిరిట్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు దేవుడు తన దాసుల్ని ఎంత ఆనర్ చేశాడని మనకు అర్థమవుతుంది. రైట్, నెక్స్ట్ వచ్చిన చూడండి 61 వచ్చిన పైన 60 వచ్చిన తన రాతిలో తొలిపించుకున్న కొత్త సమాధి దానిలో ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాయి. యాక్చువల్ నిజానికి ఈ సమాధి ఎవరి కోసం చేయబడిందంటే ఆయన ధనవంతుడు చేసుకున్నాడు. యాక్చువల్గా అక్కడ ఒక పదం రాయబడింది ఏంటంటే కొత్త, అదేనది అక్కడ అదే రాసింది, సమాధి ద్వారం పెద్ద రాయి, కొత్త సమాధిలో దాన్ని ఉంచాడు. యాక్చువల్గా పాత సమాధిలో కాదు. దాని అర్థం ఏంటంటే వాస్తవానికి ఆయనకు మరణం కానీ ఆయన పునరుద్ధానం కానీ ఇంతకు ముందు లాంటిది కాదు అని దాని అర్థం. ఒక మాటలో ఇంతకు ముందులాగా కాదు, ఆయన సపరేట్. ఆయన మనుషులందరూ అనుకున్న దారి కాదు. ఆయన ఏం చేస్తుంది తెలుసా? ఆయన మరణం సపరేటు, ఆయన తిరిగి లేగడం కూడా సపరేటు, ఆయన సమాధి కూడా సపరేటు. కొత్తది, అది పాతది కానీ కాదు. దాని అర్థం ఏంటంటే పాతలో సమాధిలో ఉన్న పాత మనుషులందరూ ఏమయ్యారో మనకు తెలుసు బాగా కదే. మనందరం పాతలైన మనుషులు. డేవిడ్ కూడా చెప్పాడు యాక్చువల్గా. ఏమని చెప్పాడంటే అతను కూడా చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడు, పాతాళానికి పోతాడు యాక్చువల్గా. కానీ నీ పరిశుద్ధుడు నువ్వు కుళ్ళు పట్టనివ్వవు. అంటే ఆయనకున్న ప్లేస్ కానీ అక్కడ ఉన్న సంగతులు కానీ అవి కొత్త విషయాలు అతనికి అర్థం అవ్వాలి. అరిమితే యోసేపు దైవికమైన ప్రణాళికని ఎంత చక్కగా నెరవేర్చాడంటే తన పోర్షన్ వచ్చే వరకు కూడా చక్కగా కనిపెట్టిన వ్యక్తి ఆయన. తన కాలం ముందు ఫలం ఇచ్చే చెట్టులు అంటాడు ఒక మాట చెప్పాలంటే. తన టైం వచ్చినప్పుడు ఎవరు చేస్తారా ఈ విషయాన్ని అని చెప్పి అతను అనుకోలే, అతనే చేసి ముగించేశాడు. వాస్తవాన్ని గమనించండి. తన కోసం తొలిపించుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఆ ప్లేస్ కొనాలా, ఆ బండ కొనాలా, ఆ బండ దగ్గర ఉన్నటువంటి వర్కర్స్ని పెట్టి ఏం చేయించాలా, దాన్ని అంతా తొలిపించాలా. చిన్న విషయం ఏం కాదు అసలు. అది ఎవరికి ఇచ్చారు? ప్రభుకి ఇచ్చాడు. యాక్చువల్గా ఒక బండరాయి ఒకటి రాశాడు. దాని అర్థం ఏంటో తెలిసే, ఎంత అయినప్పటికీ కూడా అదేంటి ఒక బాడీ, ఒక బాడీ. దాని అర్థం అది ఎంతైనా అది ఒక బాడీ. ఆయన కూడా ఒక మనిషి. దాని అర్థం అదే, ఆయన కూడా ఒక మనిషి. ఆ రాయి ఎక్కడ ఉండదు చూడండి. లాజర్ టైంలో ప్రభు ఆ సమాధి దగ్గరికి వెళ్తుంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి మార్త ఏమని చెప్పింది? మార్తనే చెప్పింది, ప్రభువా ఇప్పటికే ఆయన చనిపోయి 4 days అయింది ప్రభు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాటలకి చాలా అర్థం ఉంది యాక్చువల్గా. ఆ తర్వాత లాజరు చచ్చిపోలేదా? మళ్ళీ చచ్చిపోయాడు మళ్ళీ. మీరు గమనించండి, యేసు ప్రభు కూడా చనిపోయారా వాస్తవానికి. ఈ విషయాలన్నిటికీ అర్థాలు వేరే, మనం ఇప్పుడైతే ఆలోచించట్లేదు. విషయం అంతా ఒకటే.
అయినప్పటికీ బండ ఎందుకు అక్కడ ఉంచబడింది అంటే వాస్తవానికి హీఈస్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, ఆయన కూడా మనలాంటి వాడే, అది దాని అర్థం. రైట్. తర్వాత ఇప్పుడు ఆ వచనం దగ్గరికి వెళ్దాం కింద. ఆ, అప్పుడు మగ్దలేని మరియు వేరొక మరియు అక్కడే సమాధి ఎదురుగా కూర్చోండి. వీళ్ళు ఏం చేస్తున్నారబ్బా అని నేను అనుకో. యాక్చువల్గా మీరు చూడండి, యోసేపు, అరిమిత యోసేపు వచ్చి, ఎవరు శిష్యులు ఎక్కడిపోయారు మరి నాకు తెలియదు వాస్తవానికి. ఇక్కడ శిష్యులు ఎక్కడికి వెళ్ళారో, ఎక్కడ ఏం చేస్తున్నారు మనకు తెలియదు. అరిమిత యోసేపు ఇటు చేసినప్పుడు ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారు యాక్చువల్గా? ఇద్దరు మేరీ, ఇంకొకళ్ళు చూస్తున్నారు యాక్చువల్గా. వీళ్ళు చూసినప్పుడు ఏంటి దాని అర్థం ఏంటి తెలుసా? ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఆయన, అరిమిత యోసేపు, దాని చుట్టూ కూడా బండ పొరలిచ్చాడు అనడానికి విట్నెస్లు వీళ్ళందరూ. ఎవరు వీళ్ళు? ఇక్కడ కూర్చున్నారు సిస్టర్స్, వీళ్ళు విట్నెస్లు. వీళ్ళు చూశారు అరిమిత యోసేపు ఏం చేశాడు. ఇంకా బాగా చెప్పాలంటే యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఇంకొక పర్సన్ కూడా ఉంటాడు. ఎవరో తెలుసా ఆయన? నికోదేము. మీరు నాకంటే ఎక్కువ వాక్యం తెలిసిన యాక్చువల్గా. నికోదేము ఆయన చక్కగా వచ్చి సుగంధ ద్రవ్యాలు అయి పోస్తాడు యాక్చువల్గా. ఎట్లా పూసి వీళ్ళిద్దరూ సాయం చేస్తారు. కానీ మత్తయి దాన్ని కొంచెం దాన్ని రాయలేదు వాస్తవానికి, అక్కడైతే రాశారు. మీరు గమనించండి. సో ఇప్పుడు ఇదంతా చూసింది ఎవరంటే సిస్టర్స్ యాక్చువల్గా. బైబిల్ చూడండి, మనం చాలాసార్లు ఏం చేస్తామో ఆ విషయాలకు కాచిన ఎవిడెన్స్ కూడా వదిలిపెట్టిద్ది అది. బైబిల్ ఇప్పటికీ అర్థం కాని విషయాలు ఏంటంటే చారిత్రాత్మక సత్యాన్ని కూడా ఏం చేసింది తెలుసా? బైబిల్ చక్కగా దానికి ఎవిడెన్స్ని చూపించేది. ఇట్లా మనకి ఇది అర్థం అవ్వాలి. ఎందుకో తెలుసా? నెక్స్ట్ జరగబోయే దారుణం ఉండదు. ఏంటి ఆ దారుణం అంటే, ఈ మనుషులు ఆయన చనిపోక ముందు ఎంత ఇబ్బంది పెట్టారో, చనిపోయిన తర్వాత కూడా ఏం చేస్తారు? వీళ్ళకి కావాల్సింది ఆయన చచ్చిపోవడం మాత్రమే కాదు, ఆయనకున్న గ్లోరీ, ఆయన ప్రభావం అంతా పోవాలి. అది దాని అర్థం. ఆయనకున్న గ్లోరీ, ఆయన ప్రభావం అంతా పోతే అప్పుడు వీళ్ళు ఏమవుతారో తెలుసా? మనశ్శాంతిగా ఉంటారు. వచ్చేమన్నా తెలిసే. నెక్స్ట్ అది చదువుతాం. సిద్ధపరిచే దినవంతుడు మరుసటి రోజు ఏమవుద్దండి యాక్చువల్గా? అంటే సిద్ధపరచడం అనే పదానికి అర్థం ఏంటంటే, వీళ్ళకి సబ్బాతు అనేది ఉండిద్ది. సబ్బాతు ఎప్పుడు? సాటర్డే వచ్చింది కదా, సాటర్డే వచ్చింది. దీన్నే మనం సబ్బాత్ అని పిలుస్తాం. సబ్బాత్ ముందు రోజున ఏమంటారంటే సిద్ధపరచు రోజు అనమాట. యాక్చువల్గా సిద్ధపరచడం అంటే ఏం చేస్తారు తెలిసే? సబ్బాత్ రోజు చేసే పనులన్నీ కూడా ఇంకే పని చేయకుండా సబ్బాత్ రోజు చేసే పనులన్నీ కూడా ముందుగా ఏం చేస్తారు? ఎడ చేసుకుంటారు. అంటే వండుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు, వండుకోవడం అన్నీ చేస్తారు. సబ్బాత్ రోజు కనీసం వంట కూడా ఉండకూడదు. విశ్రాంతి దినంలో మీరు పుల్లలు ఏరుకొచ్చి వంట వండించడానికి కూడా కుదరదు. మీరు ఏం చేయాలి తెలిసే? తినాలా, ఫ్రీగా ఉండాలా. మీరు ఈ లోకంలో ఉన్న పిచ్చపాట్లు మాట్లాడుకోకూడదు. ఫ్రీగా విశ్రాంతిగా ఉండాలి. చాలా కష్టం కదా మనకి, చాలా కష్టం ఇది వాస్తవానికి. కానీ నిజానికి అదొక ఆజ్ఞ, మనకు అర్థం అవ్వాలి. వాళ్ళు ఆజ్ఞపూర్వకంగా అట్లా చేశారంటే మనకు అర్థం అవ్వాలి ఏంటంటే, నువ్వు దేని గురించి ఆలోచించాలంటే ఆయన గురించి ఆలోచించాలి. అది అక్కడ చెప్పాలనుకుంటున్నాడు ఆయన. నువ్వు ఆలోచించు, బట్ కానీ ఎవరి గురించి ఆలోచించాలి? ఆయన గురించి. నువ్వు ఆలోచించకూడదు ఎవరి గురించి? లోకం గురించి ఆలోచించకూడదు. ఈ విషయాలు మనకు తెలియడం కోసం అది సబ్బాతు దేవుడు పెట్టాడు. దాని యొక్క అర్థం అది. ఆ సబ్బాతు ముందు ఏం ఉంది? సిద్ధపరిచే దినం ఉంది. ఈ సిద్ధపరిచే రోజు వీళ్ళు ఏం చేయాలి? శుభ్రంగా సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్న సిద్ధపరచడానికి ఏమీ ఉండదు, చేయకూడదు. కానీ వీళ్ళు ఏం చేశారు? వెళ్ళి పిలాతుతో మాట్లాడారు. ఏం మాట్లాడారు? అప్పుడు సిద్ధపరిచే రోజు ఇదంటే రేపు వచ్చేదేంటి? శుక్రవారం పూట జరిగింది. యాక్చువల్గా శుక్రవారం లిటరల్గా మాట్లాడంటే శుక్రవారం ఏం చేయాలంటే ప్రిపరేషన్ డే అనమాట. శనివారం ఏమవుద్ది? సబ్బాత్ అవుతుంది. యాక్చువల్గా సబ్బాత్ రోజు ఏం చేయకూడదు? ఏమీ చేయకూడదు వాస్తవానికి. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? మంత్రాలు చేశారు. ఎవరితో మంత్రాలు చేశారు? పిలాతు దగ్గరికి వెళ్ళి. అది నిజంగా సబ్బాత్ని ఏం చేసినట్టు తెలుసా? వైలేట్ చేసినట్టు. యాక్చువల్గా వైలేట్ చేసినట్టు సబ్బాత్ని. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఊచకాలు చేతులు కలిగిన నుండి బాగు చేస్తే చాలు అంటే వీళ్ళు ఏమన్నారు తెలుసా? సబ్బాతును నువ్వు మీరిపోయావు, సబ్బాతును నువ్వు వైలేట్ చేసావు, నువ్వు సబ్బాతుని వైలేట్ చేసావు కాబట్టి నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చినోడు కాదు అని ఎవరన్నారు? వీళ్ళు అన్నారు. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలిసే? ప్రభువుని గురించి అక్కడ మళ్ళీ చాలా టెక్నికల్గా రాశారు ఆయన. ఎట్లంటే సిద్ధపరిచిన మరుసటి దినం అంటే దాని అర్థం ఏంటి? సబ్బాతే. ఒక మాటలో చాలా క్లీన్గా సిద్ధపరిచిన మరుసటి రోజు వెళ్ళి ఆయనతో మంత్రాలు చేశారు. వీళ్ళు ధర్మశాస్త్రం ప్రకారం ఆయన తీర్పు తీర్చాలని కూర్చొని తీర్పు తీర్చి ధర్మశాస్త్రాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? మేరుతున్నారు. యాక్చువల్గా మన లైఫ్లో మీకు తెలుసలేదే, నేను చాలాసార్లు ఈ విషయాలు గుర్తుపడతాను. ఒక పెద్ద ఆయన అన్నాడు, ఏంటో తెలుసా? న్యూస్ పేపర్ ఎప్పుడైనా మీరు జాగ్రత్తగా చదివారా అని అడిగాడు. యాక్చువల్గా ఏంటి ఎంత బాగా మాట్లాడతాడు, న్యూస్ పేపర్ చదవడం పెద్ద కష్టమా అంటారు. యాక్చువల్గా ఏంటో తెలిసే? ఫస్ట్ ఎడిషన్లో ఫస్ట్ ఫ్రంట్ పేజ్లో ఏ అయితే తప్పులో ఎట్లా ఉండకూడదు అట్లా ఉండకూడదు అని చెప్పి న్యూస్ పేపర్లో రాస్తారు. ఇట్లా ఉండడం కరెక్ట్ కాదని చెప్పి తన ఐడియాలజీతో రాస్తారు. ఎట్లా అంటే జరిగిన విషయాలకి కొంచెం వీళ్ళకున్నటువంటి తెలివితేటలు జోడించి రాస్తారు.
మీరు గ్రాడ్యువల్గా పేపర్ చదివితే చివరికి వెళ్ళేసరికి ఏదైతే చేయకూడదని చెప్తాడో అయ్యే చేస్తాడు ఆయన. వాస్తవానికి అయ్యే చేస్తాడు. ఎవరు తెలుసా? న్యూస్ పేపర్లో అయ్యే ప్రజెంట్ చేస్తారు. వాటికి చక్కగా మంచి ప్లేస్ ఇస్తారు. ఎందుకంటే న్యూస్ పేపర్ అనేది మానవ తెలివితేటలు అవి ఎక్కడికి పోవు. మీరు చూడండి, అది ఒకసారి మంచి అని చెప్పిందంటే రెండోసారి మంచి కానిదని చేసేది ఎవరో తెలుసా? అయ్యే. మన లైఫ్లో మనం మానవ మెదడుతో కూర్చున్నామంటే, మానవ మెదడుతో ఆలోచించామంటే తెలియకుండానే ఏదైతే రైట్ అని చెప్తామో కూసేపటికి ఏమవుతుందో తెలుసా? అదే మనం ప్రజెంట్ చేసి రాంగ్ అనేదాన్ని కూడా రైట్ అని చేస్తాం తెలియకుండానే. మానవ జీవితంలో ఉన్నటువంటి బలహీనత ఇది. నేను చాలామంది బోధకులు కూడా చూసాను. వాళ్ళందరూ నేనేమి విమర్శించట్లేదు. నా గురించి అంటే నేను తప్పిపోకుండా జాగ్రత్త పడడానికి నేను పరీక్ష చేసుకుంటాను. మసాజ్ మొదల్లో ఇది తప్పు అని చెప్తారు, ఇలా ఉండకూడదని. కానీ కొంచెం దూరం గ్రాడ్యువల్గా ఎలాగనే వాళ్ళకు ఉన్నటువంటి విశాలత పెరిగిపోయి స్వతంత్రం వచ్చి ఏదైతే తప్పు అని చెప్తారో దాన్ని వీళ్ళే ప్రజెంట్ చేస్తారు తెలుసా. నేను చూసాను వాస్తవానికి. ఒక పెద్ద దైవజనుడు ఏమన్నాడు తెలుసా? పెద్ద దైవజనుడు అని చెప్పకూడదు, బాగానే ఉంటాడు ఆయన. ఏంటంటే ప్రభుదాస్ గారు, సామర్లగడ్డ ప్రభుదాస్ గారు అని ఆయన ఉంటాడు. యాక్చువల్గా ఆయన వాక్యం చెప్పేటప్పుడు కొంచెం ఒక రకమైనటువంటి మనిషి. ఆయన నాటకాలు వేసుకున్న వ్యక్తి అనమాట. అందుకని చెప్పి తెలియకుండానే ఆదామవ్వల గురించి వివరించేటప్పుడు బయట ఉన్న లిటరేచర్ సినిమాల దగ్గర తీసుకొచ్చాడు ఆయన జోవియల్గా చెప్పాడు. ఆయన ఏమి సినిమాలు చూడమని నేను చెప్పట్లేదు, అలా చెప్పడం తప్పు అని చెప్పాడు ఈయన. అది తప్పు కాదు, కరెక్టే కదా. కొంచెం దూరం వెళ్తే దీని ఏం చేసేది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో చెప్పాడు ఈయన. వాస్తవానికి గమనించు. నేను ఎందుకు చెప్తానండి ఈ మాట? ఆయన తప్పని చెప్పాడు ఆయనే, బట్ చివరికి వెళ్ళింది అని నేనేమంటానంటే, మానవులు ఇది రైట్ టు రాంగ్ అని చెప్పి మనం నిర్ణయించకుండా మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా మనం కనుక కదిలేమంటే, మనం వెళ్ళి ఆ ప్లేస్లో నిలబడగానే మన పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుంది తెలుసా? నువ్వు చెప్పిందని నువ్వు తప్పు చెప్పలేవు, దయచేసి నువ్వు అట్లా చేయొద్దు అని చెప్పి ఏం చేస్తాడు తెలుసా? మనల్ని కంట్రోల్ చేస్తాడు ఆయన. ఎందుకంటే మనకి ఏమి తెలియదు, మనం అసలు కంట్రోల్లో ఉండేవాళ్ళం కాదు. తెలివిగా సమయం దొరికింది కదని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు చేయొద్దు. వెంటనే ఏమొద్దు తెలిసే, చివరికి అక్కడ అంటే స్టేట్మెంట్లు చేయొద్దని నేను అంటున్నానా? అట్లా అంటలా. దేవుడి వాక్యం బలంగా మాట్లాడొద్దని నేను అంటున్నానా? అట్లా అంటలేదు. కానీ ఎవరి ద్వారా జరగాల? దైవికమైన వెలుగు ద్వారా జరగాల. దో మనం వీ హ్యావ్ డన్ మెనీ స్టేట్మెంట్స్, బట్ ఎప్పుడైతే పడిపోయినప్పుడు మనం సిగ్గుపడం, అది మనదే పొరపాటబ్బా. దేవుడే కదా. కానీ శాస్త్రుల పరిస్థితి అది కాదు. వాళ్ళు ఏంటో తెలిసే, వాళ్ళు తమ నిలబెట్టుకోవాలనుకుంటారు దాని మీద. వాస్తవానికి ఇది ప్రాబ్లం యాక్చువల్గా. సో శాస్త్రులు చూడండి, వాళ్ళు ఎంత పెద్దగా యాజకులు చేసిన పొరపాట్లు ఏంటంటే, వాళ్ళు ఈయన తీసుకొచ్చింది అసలు కారణం ఏంటో తెలుసా? ఈయన విశ్రాంతి దినాన్ని వైలేట్ చేస్తాడనే కారణాల్లో మెయిన్ కారణం అది ఒక మాటలో. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళు చేసే పని అదే వాస్తవానికి. సరే చదువుదాం చూడండి. నెక్స్ట్ మీరు గమనించండి, ప్రభుని అంత చక్కగా మాట్లాడి తెలివిగా ఎంత దారుణంగా మాట్లాడారంటే, ఆయన ఏమన్నారు? వంచకుడు అంటే ఆయన ఏం చేసినట్టు? వంచన చేశాడు. ఏ వంచన చేశాడబ్బా నేను ఆలోచించాను. అంటే లిటరల్గా పోవాలి మనం. వాళ్ళు ఊరకలు కోపంతో మాట్లాడుతున్నారులే అనుకోకూడదు. అసలు ఏ వర్డ్ వాడారు వాళ్ళు, ఎందుకు అట్లా వాడారంటే మనం అర్థం చేసుకుని, నేను దేవుని కుమారని చెప్పడం వీళ్ళకి వంచన, నేను తిరిగి వస్తానని చెప్పడానికి వంచన. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ వినలేదు ధర్మశాస్త్రంలో ఆ సంగతులే వీళ్ళు వినలేదు. కానీ ఇప్పుడు ఏం చేశాడు ఈయన? కొత్తగా ఒక ప్రతిపాదన చేశాడు, ఒక చక్కటి విషయాన్ని తీసుకొచ్చాడు. వీళ్ళు దాన్ని ఆత్మలో గుర్తిస్తున్నప్పటికీ కూడా దాన్ని ఒప్పుకోరు. మనుషులందరూ దేన్ని నమ్మారు? దాన్ని నమ్మారు. కాబట్టి వీళ్ళు ఏమన్నారు తెలుసా? వంచకుడు అని పిలిచారు ఆయన. వాళ్ళ లాంగ్వేజ్లో అది కరెక్టే కదా, వాళ్ళ లాంగ్వేజ్లో అది కరెక్టే. ఆత్మ సంబంధమైన సంగతులు తెలియకపోతే మనుషులందరూ ఆత్మ సంబంధమైన మనుషుల్ని ఏమని పిలుస్తారు తెలుసా? ఎట్టగే పిలుస్తారు. పిచ్చోడు, వంచకుడు. చూడండి ఎట్ట ఉందో చూడండి. ఆయన యేసు ప్రభు వస్తాడంట, యేసు ప్రభు ఏదో చేస్తాడంట, వీళ్ళందరూ ఆయన కోసం సిద్ధపడతారంట, పొద్దున్న మైకి పెట్టుకుని తిరుగుతున్నారు అని అనుకుంటారు. యాక్చువల్గా అంటారు తెలియకుండానే. వీళ్ళకి ఏం పని పాటలేదండి, పొద్దున్నే చర్చలు చెప్పుకోవాల్సిన రోడ్ల మీద చెప్తా వీళ్ళు తిరుగుతూ ఉంటారు అంటారు. యాక్చువల్గా వాళ్ళకి ఏమన్నా అర్థం అవుతుందో? అర్థం కాదు. మీరు గమనించండి, మనుషులు ఎప్పుడు అట్టేటోళ్ళే మనల్ని అట్టగే పిలుస్తారు, వంచనకులు అట్టగే పిలుస్తారు. నాకు ఇంకొక విషయం ఏంటంటే, ఆయన 3వ రోజు తిరిగి లెగుస్తారని చెప్పి ముందుగా చెప్పిన మాట ఎవరు నమ్మారంటే, మనోళ్ళు నమ్మారు లేదు, వీళ్ళని మాత్రం నమ్మారు యాక్చువల్గా. అందుకని వీళ్ళు ఏం చేస్తే తెలుసా? గబగబా వచ్చి పిలాతుతో ఏం మాట్లాడారంటే, అయ్యా 3వ రోజు తిరిగి లెగుస్తారని చెప్పాడు, కాబట్టి మీరు ఏం చేయాలా? గట్టిగా భద్రం చేయండి. ఎందుకని? వాళ్ళు అనుకుంటున్నారు ఆయన ఏ కాటికి ఆ తలుపులు తీసుకుని బయటకు వస్తాడని అనుకుంటున్నారు వాళ్ళు.
దైవికమైన శక్తి ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి తాళాలు పగలగొట్టి, లేదంటే తాళం పెట్టి తీసి, లేదా ఇట్లా సహజంగా మనం ఏదైతే అనుకుంటున్నామో అట్లనే వస్తాడని అనుకుంటున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, చుట్టూతా గట్టుదిట్టం చేసి ముద్ర వేస్తున్నారు దాని మీద. జరిగిద్ది అలా, అసలు దానికి భిన్నంగా జరిగిద్ది. కావలు ఉన్న వాళ్ళు ఏమయ్యారు, తర్వాత చచ్చిన వారు వాళ్ళు పడ్డారు. యాక్చువల్గా రాయి ఎవరు దొరిలించారో కూడా తెలియదు వాస్తవానికి. అది దొరిలించబడింది అంటే దేవదూత చేశాడని మనం అనొచ్చు వాస్తవానికి, కానీ అది దానికి అంత ఎవిడెంటికల్గా క్లియర్గా ఏం రాసలేదు వాస్తవానికి. దానంతటా అది జరిగిద్ది వాస్తవానికి. వర్షం ఎవరు ఇట్లా జల్లిస్తున్నారు మనకు అర్థమవుతుందా? పైనుంచి పొద్దున్న వర్షం పడింది చాలా, ఎవరైనా ఇట్లా అన్నట్టు మనకు తెలిసిందే, నీళ్లు పోసినట్టు. దానంతటా అది పడిద్ది, అది మనకు అర్థం అవ్వాలి. దానంతటా అది జరిగిద్ది, మనకు అర్థం అవ్వాలి. సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా డిగ్రీల గురించి పెద్ద ఇట్లా లిఫ్ట్ చేశాడా పైకి? లేదే. దానంతటా జరుగుద్ది, మన లైఫ్లో మనకు అర్థం అవ్వాలా. ఎవరికి అర్థం కాదంటే రీజనబుల్గా పోయేవాళ్ళు, స్పిరిచువల్ కానోళ్ళకి ఇది అర్థం కానే కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అక్కడే కాదు, ఈరోజు చర్చ్ లైఫ్లో కూడా ఉంటారు. యాక్చువల్గా రీజనబుల్గా అర్థం చేసుకోవాలనుకునే ప్రయత్నం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పు చేస్తారంటానికి ఎటువంటి సందేహం లేదు. మనకు అర్థం అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా ఒక విషయాన్ని మనం వివేచించాల్సి వచ్చింది, అప్పుడు వెంటనే ఎక్కడ పోవాలి, మనం లోపల పోవాలి. ఎక్కడికి? లోపలికి పోవాలి. ఒకసారి మీ లోపల ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలా. లేకపోతే తెలివితేటలతో మనం ప్రవర్తించామంటే తెలియకుండా దేవుడు ఏం చేస్తాడో తెలుసా, నన్ను ఓడిస్తాడు. అలా ఓడించడం మంచిదే, నిజమే. చాలా వందల వేల సార్లు ఓడిపోయామని చెప్పక తప్పదు వాస్తవానికి. స్టిల్ మనం దేన్ని ప్రాక్టీస్ చేయాలా? మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ ప్రాక్టీస్ చేయాలి. అట్లా చేయకపోతే కనుక ఈవెన్ మీరు ప్రార్థన చేసేటప్పుడు, ఈవెన్ మీరు చిన్న ప్రార్థనే, అప్పుడు కూడా మీరు ఎక్కడికి వెళ్ళాలి? లోపలికే పోవాలా. మీరు పెదవుల్లోంచి తీసుకురాకూడదు దాన్ని. ఇట్లా తీసుకొచ్చారంటే వెంటనే ఏమవుతుందో తెలుసా, మనం ఎట్లా ఉన్నాం తెలుసా, ఇలా ఉన్నాం. దట్స్ ప్రాబ్లం. ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు కూడా అలవాటు లేదు అక్కడ. మనకేం కావాలా? పర్సన్ ముఖ్యం ఇక్కడ, అలవాటు కాదు ముఖ్యం, పర్సన్ ముఖ్యం. ఎవరు ఆ వ్యక్తి? మన లోపల నిలిచి ఉన్న వ్యక్తి. ఆయనతో మనం ఇంటరాక్ట్ అవ్వలేకపోతే ఆ సమయాన్ని మనమే పాడు చేస్తాం. దెర్ ఈజ్ నో డౌట్. ఈవెన్ దో ఇట్ ఇస్ వెరీ స్మాల్ ప్రేయర్, బట్ యూ షుడ్ గో విత్ ఇన్. లోపల పోవాల్సిందే. నిజమే, నీకు ఎన్నో మాటలు తెలుసు, కానీ ఆ మాటలన్నీ క్రియేట్ అవ్వాల్సింది ఎక్కడో తెలుసా? ఆత్మ సంబంధమైనటువంటి రంగులు దానికి పొలంవాడ. లేకపోతే ఏమవుద్దో తెలిసే, మెదడులోంచి బయటకు వచ్చినట్టే. ఇట్స్ ప్రాబ్లం. మనం కూడా రీజనబుల్గా ఆలోచిస్తాం. ఎన్నిసార్లు ఆలోచించాం? నేనేమంటాను, ఆత్మ సంబంధం ఉన్న వాళ్ళు రీజనబుల్గా ఆలోచించరా? అట్ట అనకూడదు. మళ్ళీ ఆత్మ ఎప్పుడు కూడా ఎట్టుంటుంది, రీజన్గా ఆలోచించింది. కానీ ఆ రీజన్ ఏంటో మనకు తెలియదు. యాక్చువల్గా ఆత్మ సంబంధం ప్రిన్సిపల్స్ మనకు తెలియాలి. ఆత్మ సంబంధం ప్రిన్సిపల్ ఏంటో తెలిసే, చచ్చిపోయినాడు తిరిగి మళ్ళా లెగుస్తాడు. ఇంక ముఖ్యంగా ఏ పాపం ఎరగని ఆయన మరి పాపం కోసం చచ్చిపోయాడు అంటే మరి ఎక్కువగా ఆయన ఎట్లా ఉంటాడు తెలుసా, మరి ఎక్కువ రిజరక్షన్ పవర్ ఆయనకు ఉంటుంది. యాక్చువల్గా ఇది ఎవరికి తెలీదు, వాళ్ళకి తెలీదు. బట్ కానీ మనకు తెలియాలా. ఎట్లాగంటే వాస్తవానికి అతడు దేవుడి కోసం పనిచేసి, దేవుడి కోసం తను సమర్పణ చేసుకొని దాన్ని ఖర్చు పెట్టినప్పుడు అతనికి రిజరక్షన్ ఎట్లా ఉంటుంది తెలుసా, మనం అనుకున్న దానికంటే భిన్నంగా ఉంటుంది. అది దేవుడు తెలుసు వాస్తవానికి. చాలా సింపుల్గా మనం దాన్ని అంచనా వేయకూడదు. ఎలీషా గురించి చెప్పబడింది, బట్ కానీ లేఖనాల్లో ఎలీషా అని చెప్పలేదు. అతని సమాధిని ఇంకో సమాధి తగలగానే ఏమో తెలుసా, వాళ్ళు బతికారంట. యాక్చువల్గా అతని సమాధిని ఇంకొక సమాధి తగలగానే బతికారు. అది ఎలా సాధ్యం మనకు తెలియదు. ఎప్పుడూ చచ్చిపోయిన ఆయన చచ్చిపోతున్నప్పుడు, ఆ సమాధి తవ్వుతున్నప్పుడు ఇంకొకరిని అక్కడే సమాధి చేయడానికి చూసినప్పుడు ఆయన ఎముకలు తగలగానే ఈయన బతికాడంట. అది ఎలా సాధ్యం? ఎటువంటి గ్లోరియస్ రిజరక్షన్ అసలు, అది ఎటువంటి లైఫ్, అది అసలు నిజంగా అర్థం కాదు. మన లైఫ్లో ఇది అర్థం అవ్వాలి. ఎప్పుడు కూడా రీజనబుల్గా ఉండవద్దు. ఎట్లా తెలిసే, స్పిరిచువల్గా ఉన్నాం అంటే స్పిరిచువల్ ప్రిన్సిపల్సే మన యొక్క రీజన్స్. చాలాసార్లు పెద్దవాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఏంటో తెలిసే, నేను ఎందుకు పడిపోతున్నాను నాకు తెలియదండి అంటారు. యాక్చువల్గా పొద్దున్నే నేను కొంచెం విస్తరించి మాట్లాడు, నేను ఎందుకు పడిపోతున్నాను నాకు తెలియదండి అంటే నా మైండ్లో తలంపులు ఎటుపోతున్నాయంటే ఎట్టపడితే పోతున్నాయండి. నీకు ఒక ప్రిన్సిపల్ తెలియాలా, ఆత్మ సంబంధమైన నియమం తెలియాలి. అదేంటో తెలుసా, నీ మైండ్ని నువ్వు ఏం ఆలోచించకుండా వదిలిపెట్టకూడదు. ఏమన్నా ఆలోచించుకోకుండా దాన్ని అలాగే కట్టుబడి ఉన్నావు అంటే వెంటనే అక్కడికి ఒక వెలుగులు వస్తాయి. ఆ వెలుగులు దయ్యాలు అవుతాయి. వాస్తవానికి గమనించండి. గౌతమ బుద్ధుడు ఆ చెట్టు కింద కూర్చోగానే ఆయన దగ్గరికి ఏమొచ్చింది తెలుసా, ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగులో వెంటనే ఆయన ఏం చేశారు తెలుసా, 10 రకాలైన విషయాలు రాశారు. అట్టుండకూడదు, అట్టుండకూడదు. ఇప్పటికే అయ్యే చేసుకొని పాడవుతున్నారు వాళ్ళు. వాస్తవానికి నేను ఇది చెప్పాను. ప్రభుదాస్ అన్న వచ్చాడు ఎక్కడికి, ప్రభుదాస్ అన్న అటు ఆ ఏరియాలో కూడా వెళ్తుంటాడు. యాక్చువల్గా ఏంటన్నా మరి టిబెట్లో వీటిలో మరి నేపాల్లో ఎక్కువగా ఇక్కడ గౌతమ బుద్ధిస్టులు ఉంటారు కదంటే వాళ్ళు మనల్ని కర్రలతో కొడతారన్న అంటున్నాడు.
కర్రలతో కొడతాం ఏంటంటే జనరల్గా కనీసం వాళ్ళు పని చేసుకోకుండా బెగ్గింగ్ చేసుకొని బతకాలని చెప్పాడు కదా బుద్ధులు అని చెప్తే, వాళ్ళు బెగ్గింగ్ చేసుకున్న తర్వాత సంగతి ముందు మనల్ని కొడతారు అన్నట్టు. అంత సాత్వికులు సాధు జంతువులు అని చెప్పి రాస్తారు కదా వాళ్ళ గురించి. అంటే ఏం సాధు జంతువులు కాదంట, హిందువులు కాదు, హిందువులు కంటే దారుణం వాళ్ళు అంట యాక్చువల్గా చెప్పాలంటే. అంటే వాళ్ళు బయటికి అట్ట కనబడుతున్నారు అంతే, లోపల వాళ్ళు ఎంత క్రూరమైనటువంటి ఒక మాటలో విప్లవకారులు వాళ్ళు. ఒక మాటలో మీరు గమనించారు. అసలు నాకు భలే ఆశ్చర్యం వేసింది, ఏంటి ఎట్ట చెప్తున్నాడు. ఆయన వెళ్ళాడు చాలాసార్లు వాస్తవానికి. అట్లా మీరు గమనించండి, మనుషులు వాళ్ళకున్న సిద్ధాంతాలు ఏం పనిచేయవు. మనం కనుక ఇలాగ నుంచుంటే వెలుగులు వచ్చేస్తే మనం అంతా ధ్యానం చేస్తున్నట్టు, కాసేపు బలం వచ్చినట్టు ఇట్లాంటి ఫీల్ కాకూడదు. నువ్వు నీ మైండ్ వాడాలి, బట్ దేనికోసం వాడాలి తెలుసా? దేవుడి కోసం మాత్రమే వాడాలి. మీ పనిలో మీరు వాడకూడదా? మీరు వాడండి. పని అయిన వెంటనే మళ్ళీ దేనికోసం వాడాలా? దేవుడి కోసం వాడాలి. ఎట్లా? ఆ రోజు చదివిన డైలీ పోర్షన్ గురించి, లేదంటే ఆ రోజు దేవుడు మనకి ఏం చెప్తున్నాడో దాని గురించి, లేదంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నాడో అని దాని గురించి ఆలోచన. ఇట్లా దేవుడి కోసం మాత్రం ఆలోచించండి. ఇట్లా ఆలోచించినప్పుడు సాయంత్రానికి మీరు ఎంత బలవంతులై ఉంటారో తెలుసా? మీ మైండ్ మీ గ్రిప్లోనే ఉంటుంది, ఎక్కడికి పోదు అది. దాన్ని మనం వదిలేయకూడదు, అలా అని చెప్పి దాన్ని ఆర్పేయకూడదు. ఈ రెండు చాలా విషయం. అది పని చేయాలి, బట్ ఎవరి కోసం పని చేయాలా? దేవుడి కోసమే పని చేయాలి. ఈ నియమం తెలియక నేను ఎంతోసార్లు కష్టపడ్డా. ఎన్నిసార్లు కష్టపడ్డానంటే, అక్కడ ఒక పదం ఉంటుంది, ఆ దయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడిక్కడ తిరిగి మళ్ళా తన పాతింటికి వచ్చిందంట. పాతింటికి వచ్చినప్పుడు ఏ యజమానుడు లేకుండా చూసి, అది ఇల్లు ఊడ్చి అమర్చుండు చూసి, దానికంటే చెడ్డమైన 7 దయ్యాలు తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో కాపురం ఉంటుంది. అప్పుడు అతని పరిస్థితి ఇంతకుముందు దానికంటే వర్స్ట్ అవుతుంది. నిజానికి ఆ పరిస్థితి ఎవరో కదా, మనమే. మనం కనుక ఖాళీగా ఉండి, మీరు చూడండి, కాసేపు రెస్ట్ తీసుకొని చెప్పి ఖాళీగా ఉంచండి మీ మైండ్ని, వెంటనే ఎవరు వస్తారు? వెంటనే వాడు రావడం మీరు చూస్తారు. యాక్చువల్గా మీరు ఖాళీగా ఉండొద్దు. దేన్ని ఆలోచించాలా? దేవుడి గురించి ఆలోచించాలి. లేకపోతే ఏమవుతుందో తెలిసే, మన ఇంట్లో మనం వేరే పని నిర్ణయించకపోతే మనకు బదులు ఎవరు నిర్ణయిస్తాడు? వాడు నిర్ణయిస్తాడు. గుర్తుపెట్టుకొని మనమే నిర్ణయించాలా. అదేంటన్నా దేవుడు నిర్ణయించాలి, మీరు నిర్ణయించొద్దని చెప్పారుగా ఇంతకుముందే. ఈ కాన్ఫ్లిక్ట్ ఇది. దేవుడే నిర్ణయించాలి, మీరు నిర్ణయించకూడదని చెప్పారు. ఆఫ్ కోర్స్ మనం నిర్ణయిస్తున్నాం, దేవుడు నిర్ణయిస్తాడని నిర్ణయిస్తున్నాం. మీకు అర్థమవుతుందా? దేవుడు నిర్ణయిస్తాడని మనం నిర్ణయించాం. పౌలు చెప్పలేదా? నేను జీవించుతున్న ఈ జీవితం నా కోసం చనిపోయి తిరిగి లేచిన వాని కొరకు జీవిస్తాను. నేను అనే పదం ఉందా? ఇంకా అక్కడ ఉందిగా. ఈ మిస్ అవ్వకూడదు. ఈ నేను అనేది ఎవరి వైపు వెళ్ళింది? ఆయన కోసం వంగిపోయి ఉంది అది. అట్లా అది అర్థం. అంతేగాని ఆయన మనకు బదులు పని చేసాడు, మనం పని చేయాలి. బట్ మనం పని చేయకూడదు. ఎవరి కోసం ఎదురు చూడాలి? ఆయన కోసం ఎదురు చూడాలి. మనం చేసే పని అంతా ఒకటే, ఆయన కోసం ఎదురు చూడటం. అదే మనం చేసేది. ఇక్కడ ఉన్నటువంటి ఈ నియమం అర్థం కాకపోతే క్రైస్తవుడు తలకిందులు అవుతున్నారు. చేయమంటాడు, చేయొద్దు అంటాడు. ఒకటేమో ఇట్లా ఉంటుంది, ఒకటేమో అట్లా ఉంటుంది. ఎట్లా అబ్బా ఇది? తలకిందులు అయిపోయాడు. నేను ఎలా అయిపోయాడు యాక్చువల్గా? ఎట్లా ఉండాలి అసలు స్పిరిచువల్గా? అసలు ఎలా? ఇది నాకు అర్థం కాదు వాస్తవం. దేవుడు నా కన్నులు తెరిపించిన రోజు నేను ఎంతో సంతోషపడ్డాను. ఎంత సంతోషం అంటే చాలా పరిగెత్తుకెళ్ళాను రోడ్డు మీద. వాస్తవం అంత సంతోషం వచ్చింది అనమాట. విషయం ఏంటంటే, సత్యం అర్థం అవ్వాలి. ఆ ప్రిన్సిపల్ నీకు అర్థం అయితే అది రీజనబుల్. నేనే ఎందుకు నా తలంపులు కొట్టబడుతున్నానంటే, నేను దేవుడికి అప్పచెప్పలా. రీజన్ కదా. ఇప్పుడు నాకు అర్థమైందా? వెంటనే ఇప్పుడు నేనేం చేయాలా? వెంటనే దేవుడికి అప్పచెప్పేయాలి. నేను ఎందుకు నా తలంపులు నేను కొట్టబడిపోతున్నా? ఎందుకు నేను వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నా? నా తలంపులు నేనేమవుతున్నా? కొట్టబడుతున్నా. నేను ఈ ప్రిన్సిపల్ని సరి చేశానంటే నా కళ్ళ ముందు వాక్యం ఎంత చక్కగా అర్థమవుతుందండి. నాకు అంత చక్కగా అర్థమవుతుంది. నాకు సరిపోయే అంతగా, లేదంటే మనకు సరిపోయే అంతగా ఇది మనకు అర్థం అవ్వాలి. లేకపోతే మనం చాలా సింపుల్గా ఆయన ఏమంటాం తెలుసా? వంచకుడు అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? వంచకుడు. అంటే దాని అర్థం ఏంటంటే, స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ తెలియకపోతే మనం అంటాం ఆత్మ సంబంధ పనిని ఏమంటాం తెలుసా? ఎత్తితే పెద్దగా ఎత్తుతాం, లేకపోతే ఏంటో తెలుసా? అదొక భ్రమ అంటాం. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు అప్పటికి దేవుడిని నమ్ముకోలే. ఇప్పుడంటే లేడు, ఆయన చనిపోయాడు. దేవుడిని నమ్ముకున్నాడు తర్వాత. నేను ఆయన కళ్ళ ముందు చాలా భక్తిగా ఉండడం ఆయన చూసి అయ్యా సతీష్ ఇట్లా మాట్లాడేవాడు. ఆయన చాలా చిన్నవాడు కాబట్టి. నేను భక్త్ సింగ్ గారి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అయ్యా అన్నాడు. ఎవరకు అంటే ఈ పెంతుకొస్తాడయ్యా. ఎందుకంటే ఆయన మోకాళ్ళ మీద రాత్రంతా ప్రార్థన చేస్తుంటే, ఎందుకు ప్రార్థన చేయడం? దురాత్మ అన్నారంట. వాస్తవానికి వాళ్ళు ఏమంటారంటే, ఎందుకు అలా ప్రార్థన చేయడం? దురాత్మ అంత చేసింది అన్నారంట. ఆయన ఎంతో బాధపడిపోయి నా దగ్గరికి వచ్చాడు. వాస్తవానికి నాకు చెప్పాడు, ఇట్టేటోళ్ళు చాలామంది ఉంటారు లేంకో, మీరేం భయపడబాకండి అంటే, లేదయ్యా నేను తట్టుకోలేకపోయాడయ్యా అని చెప్పి ఆయన మాట్లాడతారు. ఎవరన్నారు ఇప్పుడు దురాత్మని? క్రైస్తవులు అంటున్నారు. చూడండి ఎవరిని అంటున్నారు? నిజంగా దేవుడి చేత రుజువు చేయబడిన దైవజనుడిని అంటున్నారు. యాక్చువల్గా ఆయన ఎప్పుడు కూడా నన్ను మోకాళ్ళ మీద ఉన్నా అని చెప్పి నా గురించి మాట్లాడకుండా ఎప్పుడు చెప్పలేదు ఆయన.
ఆయన ఎప్పుడు కూడా నేను మోకాళ్ళ మీద ఉన్నాను కాబట్టి ఫోటోలు తీసుకొని పేపర్లు వేసుకుని నేను ఎప్పుడు చెప్పలేదు. ఆయన తన దేవుడితో ఆయన ఏం చేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు సంతోషంగా. తన కోసం తాను ఎంతో చక్కగా ఇది బయటకు వచ్చింది. యాక్చువల్గా పాపం వాళ్ళిద్దరికీ సంబంధం లేదు, ఇది ఎవరికి బయటకు వచ్చింది. వీళ్ళు ఏమంటారు తెలిసే, దురాత్మ అంటారు దాన్ని. మీరు గమనించండి, అక్కడ రాసి ఉంది 1 కొరింథియన్స్లో, ప్రకృతి సంబంధమైన మనుషుడికి ఆత్మ సంబంధమైన సంగతులు ఎట్లా ఉంటాయో తెలిసే, పిచ్చితనంగా అండి, విచిత్రంగా ఉంటాయంట. వీళ్ళని పిచ్చోళ్ళని పిలుస్తారంట. యాక్చువల్గా పిచ్చోళ్ళని పిలుస్తారు. మోషే అనువాడు ఏమాయనో ఎందుకని ఆ మాట అన్నారు నేను అనుకుంటా. ఎందుకంటే ప్రతి దాంట్లో వచ్చి ఇది ఎక్కువైంది ఇది తక్కువైంది అంటాడు. మీరు లైన్లో నుంచోండి, మీరు అందరు లైన్లో నుంచోండి అంటాడు. ఈ అంత కష్టం మాకు ఐగుప్తులు అట్ట లేదు, కొరడా పెట్టి కొడితే మేము లైన్లో నుంచునే వాళ్ళం. వాస్తవానికి ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగింది, వీరందరూ కలిసి యూదులు యూదా గోత్రం ఉంది పక్కన నుంచోండి, నెఫ్తాలి ఇట్లా ఇశ్రాయేల్ అందరూ కూడా రకరకాల గోత్రాలు నుంచోండి ఇటు చెప్పాలి. వాళ్ళకి కోపం వాళ్ళకి. అందుకని ఆయన కనపడపోయేసరికి ఏమన్నా తెలిసే, మోషే అనువాడు ఇంక లేదు అయిపోయినట్టే బహరోను, ఇంక మనం వేరే స్టెప్ తీసుకోవాల్సిందని. అది సింపులా? ప్రకృతి సంబంధంగా ఉండడం అనేది ఖచ్చితంగా పొరపాటు అవుతుంది. మనకు ఆ ప్రిన్సిపల్ అర్థం కాకపోతే మనం దేవుడి దైవిక పనులు ఏముంటుందో తెలుసా, వంచన. మీకు తెలుసో లేదో, ఎంతో పెద్ద అమౌంట్, చాలా పెద్ద అమౌంట్, క్రోడ్స్లో ఉండే అమౌంట్ చర్చ్లో నుంచి దేవుడి పనుల కోసం ఎలా ఇచ్చేస్తారు. చూసే వాళ్ళందరికీ వెంటనే ఎంత డబ్బు ఏంటబ్బా అసలు ఇలా ఇచ్చేసారబ్బా అని అనుకుంటారు యాక్చువల్గా. కానీ అక్కడ కొంతమంది దైవజనులు ఉంటుంది తెలిసే, వాటిని అసలు కనీసం ఎంత తృణప్రాయంగా చూస్తారంటే మిగతా వాళ్ళందరికీ కూడా అబ్బో వీళ్ళేంటి ఇట్ట చేస్తున్నారు, బుద్ధి లేదబ్బా వీళ్ళకి. వెంటనే ఇస్కరియోతు యోధలాగా అనుకోరా, ఈ ఎత్తరు ఎందుకు 300 దేనారాలు కమ్మి బెదలకి వచ్చు కదా. వీళ్ళు వివేచిస్తారు, ఇది టైం అబ్బా, ఈ టైంలో దేవుడి కోసం ఖర్చు పెట్టేయాలి, అది టైం అబ్బా, ఈ టైంని మనం అసలు అలా వివేచించగలగా చేసే వాళ్ళని చూసినప్పుడు ఎవరైతే స్పిరిచువల్గా లేరో వాళ్ళు వెంటనే అబ్జెక్ట్ అవ్వడం అనేది సర్వసాధారణం. యేసు ప్రభు సీషోర్లో నిలబడి, అంటే ఆ నది ఒడ్డున నిలబడి మాట్లాడినప్పుడల్లా ఎవరు అభ్యంతరపడే వాళ్ళు తెలుసా, వీళ్ళు అభ్యంతరపడి ఎందుకో తెలుసా, మనుషులందరూ శనిగోగులకు రావాలి, అప్పుడు మేము వాక్యం చెప్పేవాళ్ళం. ఈయన చూడు ఎక్కడ నిలబడుతున్నాడు, సీషోర్ దగ్గర నిలబడుతున్నాడు, అంటే నది ఒడ్డుల దగ్గర నిలబడుతున్నాడు, ఇటు ధోనిలో నిలబడుతున్నాడు. మనుషులందరూ శనిగోగుల దగ్గర ధర్మశాస్త్రం అక్కడ సమాజ మందిరంలోకి రావాలి, ఈయన ఏం చేస్తాడు, కొండల మీద తీసుకెళ్ళి వీళ్ళకి వాక్యం చెప్తాడు. ఇదంతా అబ్జెక్షన్ వాళ్ళకి. వాస్తవానికి మన లైఫ్లో చాలాసార్లు స్పిరిచువల్ ప్రిన్సిపల్ అంటే అర్థం కాకపోతే మనం చాలా ఇలా అబ్జెక్టివ్. నేనంతే, ఎవరైనా ఇంట్లో కూర్చున్నారనుకోండి, ఏంటి వీళ్ళు మందిరానికి వెళ్ళకుండా ఇంట్లో ప్రార్థన చేస్తారు నలుగురితో కలిసి, ఇదొకటి. ఒకప్పుడు అట్లా ఉండేది వాస్తవానికి. ఇట్లాంటి ఎన్నో 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 వీటన్నిటిలోంచి మనం ఆత్మ సంబంధం ఉన్నామంటే వీళ్ళు ఎక్కడున్నారనేది ముఖ్యం కాదు, స్పిరిచువల్గా వీళ్ళు సంతోషపడుతున్నారా లేదా అనేది ముఖ్యం. సత్యాలు తెలుసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనలో ఉన్న పాత విషయాలు పోతాయి. పాత విషయాల్లో చాలా వరకు బండగుర్తులే. ఈ బండగుర్తులన్నీ కూడా ఆత్మ సంబంధమైన బోధనలోంచి ఏమవ్వాలి తెలుసా, అవి ఫేడ్ అవ్వాలి. అటు ఫేడ్ అవ్వలేకపోతే ఏనాటికి స్పిరిచువల్ బోధ మనకు అర్థమైనట్టు కాదు. మనం చాలాసార్లు చేసే తప్పు ఏంటో తెలిసే, నేర్చుకోవాలనుకుంటాం, ఇది తప్పు. నేర్చుకోకూడదు, గుర్తుపట్టాలి అంతే. ఏం చేయాలి, గుర్తుపట్టాలి. నేర్చుకోకూడదు. నేర్చుకొని మీరు ఎంతకాలం నేర్చుకుంటారు నన్ను అడగనివ్వండి, జీవితాంతం నేర్చుకుంటారా? దేవుడు మనకి ఎలాంటి వాళ్ళని ఇచ్చారు తెలిసే, మీరు ఆయన అర్థం చేసుకోవాలని చెప్పిన ఒక రకమైనటువంటి 7 days ట్రయల్ పీరియడ్ ఇవ్వలేదు ఆయన మనకి. ఎట్లా ఇచ్చారు తెలిసే, దైవికమైన మొత్తాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంటే మన పరిశుద్ధ ఆత్మలాగా మనలో పెట్టాడు. ఆయన్ని మీరు నేర్చుకోవడం కాదు, ఆయనతో మీరు ఉన్న సంగతులు గుర్తుపట్టండి. దేవుడు మీ జీవితంలో చేసిన విషయాలను గుర్తుపట్టి ఆయనతో కలిసి బతకండి. అప్పుడు స్పిరిచువల్గా ఏమవుతుందో తెలుసా, అన్ని విషయాలు అర్థం చేసుకుంటాం. లేకపోతే ఏమైంది, మనం బండ గుర్తులు పెడతాం చాలా వరకు, కొంతవరకు అలా ఉండొద్దు. లేకపోతే స్పిరిచువల్ థింగ్స్ అన్నా మనకి ఎట్ట కనబడతాయంటే అన్రీజనబుల్గా కనబడతా ఉంటాయి. అందుకే వాళ్ళు వంచకుడు అని పిలిచారు. సరే గమనించండి, వచ్చిన దగ్గర కిందకి వెళ్తాం. మీరు జాగ్రత్తగా గమనించండి, పైన ఈ లోక సంబంధమైన మత బోధకులు ఆయన్ని వంచారు, లేదంటే ఆయన్ని ఇబ్బంది పెట్టారు. దేన్ని వాడారు, ఈ లోక సంబంధమైన అధికారాన్ని వాడారు. ఎవరి దగ్గరికి వచ్చారు, పిలాతు దగ్గరికి వచ్చారు. అటు తర్వాత వీళ్ళు తీసుకెళ్ళిపోయి ఈ లోక సంబంధమైనటువంటి బలాన్ని పూర్తిగా ఆయన యొక్క సమాధిని ముద్రించడానికి లేదా ఆ సమాధిని భద్రం చేయడానికి వాడారు. ఎప్పుడు కూడా దేవుడి ప్రజల మధ్యలో దేవుడికి పనికి అడ్డం పడేది వీళ్ళు ముగ్గురే. మీరు గమనించండి, మత సంబంధమైన బోధలు ఖచ్చితంగా అడ్డం పడతాయి. మత సంబంధమైన బోధలు వీళ్ళేంటి,
పాస్టర్ గారిని తక్కువ చేసి మాట్లాడతారు, అందరూ సమానం అంటారేంటి? మీకు తెలుసు, ఇదొక బాధ మళ్ళీ ఇప్పుడు యాక్చువల్గా. ఇదేంటి అందరు సహోదరులు అంటారేంటి? అందరు సహోదరులేనా? పాస్టర్లకి ఏం ప్రత్యేకత లేదా? ఇదొకటి. ఇది మీరు గమనించండి, ఇదంతా మతానికి సంబంధించిన విషయం. ఇది ఎంత పెద్దదంటే, మేము ఎంతో కష్టపడి డిగ్రీలు చేసి పట్టా తీసుకొస్తే మీరు మమ్మల్ని సమానం అంటారా? యాక్చువల్గా ఇట్లాంటి మాటలు నేను వినలేకపోయి. అంతేకాదు, నన్ను తోసేశారు. యాక్చువల్ నన్ను కాదు, అలాంటి వాళ్ళు చాలామంది తోసారు. అంటే చాలా పెద్ద విషయం ఇది, చిన్న విషయం కాదు. మన దగ్గర నుంచి మొదలైంది కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. మీరు గమనించండి, మత సంబంధమైన విషయాలు నిజమైనటువంటి ప్రభువుని ఎప్పుడు కూడా అడ్డగిస్తాయి. యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళే అందాయి, యూదులు యాజకులే అందాయి. తర్వాత చూడండి, లౌకికమైన అధికారం ఉంది చూసారా, వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత ఏమైంది, లౌకికమైన బలం మన మీద ఏం చేసి తెలిసా పూర్తిగా జులిపించబడింది. నేను అడిగితే వాస్తవానికి భారతదేశం లౌకిక రాజ్యం కాదా? రాజ్యమే. మత స్వేచ్ఛ ప్రకటన లేదా? వాళ్ళకి మత ప్రకటన స్వేచ్ఛ లేదా? ఉంది. ఆర్టికల్ అది ఇది అని చెప్పి ఇంత బాగా చెప్తాను మన గురించి. ఇది తీసుకెళ్ళి పోలీసులు కనుక ఎవరికైనా ఇబ్బంది పెట్టి చెప్తే వాళ్ళు అసలు ఏం పట్టించుకోరు. మనం కనుక వాళ్ళతో ఏమైనా పొరపాటుగా మాట్లాడామనుకో, పొరపాటు కాదు, ఇది తప్పు కాదు కదా అని చెప్పి సీరియస్గా మాట్లాడానుకోండి, వాళ్ళు చెప్పారనుకో, వెంటనే మనల్ని వచ్చి పోలీసులు ఎత్తుకు అప్పుడు బాధ్యతగా నిర్వహిస్తారు వీళ్ళు. ఇదంతా ఏంటో తెలుసా, మనం జరగాల్సిన విషయాలే. ఎందుకంటే మన ప్రభు గురించి ఏం జరిగినాయి. నన్ను అడగనివ్వండి, నేను అనుకుంటా వీళ్ళు గట్టిగా భద్రం చేస్తున్నారు, చేయనివ్వండి. ఆయన రేపొద్దున్న దాన్ని పగలగొట్టి బయటకు వచ్చేటప్పుడు ఆయన ఎంత ప్రభావం అనేది నిరూపణ చేయడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, అంత బాగా భద్రం చేస్తున్నారు. వీళ్ళు ఎంత బాగా భద్రం చేస్తారో అంత బాగా ఏమవుతుందో తెలిసే, వీళ్ళు ఓడిపోతారు యాక్చువల్గా. అంతే జరిగింది క్రిస్టియన్స్ని ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి. ఎంత అనసాలనుకున్నారు, వీళ్ళు ఏమయ్యారు, అంత పెద్దోళ్ళు అయ్యారు యాక్చువల్గా. అంత ఎక్కువ మంది ప్రాబ్లం. మన లైఫ్లో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా లౌకికమైన మత సంబంధమైనటువంటి అధికారం మనల్ని బాధపెట్టిద్ది. మత సంబంధమైన మాత్రం కాదు, లౌకికమైన అధికారం మనల్ని బాధపెట్టిద్ది. లౌకికమైన బలం కూడా మనల్ని బాధపెట్టిద్ది. మనం స్థిరంగా ఉంటే చాలు. మనల్ని లేపేవాడు ఈ లౌకికమైన విషయాలన్నింటినీ దాటిలా లేపుతాడు ఆయన. మనకు అర్థం అవ్వాలి. మన ప్రభు అట్లానే లేచాడు. ఆయన లేచాడంటే ఏం జరిగింది, మనం కూడా తిరిగి లెగుస్తాం. ఇది అసలు విషయం. ఆయన లెగిసాడంటే ఖచ్చితంగా మనం లెగుస్తాం. కాబట్టి మన లైఫ్లో లెగము అనే పదం లేకుండా ఉండాలి. లేదంటే ఒక మాటలో మన ప్రభు మనల్ని పట్టించుకోడు అనే విషయాన్ని వదిలిపెట్టాలి. ఆయన మనల్ని సరైన సమయానికి సరైన విధానంలో తీరుస్తాడు. మనం చదువుకున్నదాన్ని ఒకసారి పైకి వెళ్ళి వద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిలువలో చేసి ముగించిన తర్వాత ఒక ధనవంతుడు వచ్చి ఆయన బాడీని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకున్నాడంటే, ఆయన యొక్క సొంత గ్రేవ్లో, తన ఒక మాటలో సమాధిలో పెట్టాడు. యాక్చువల్ టూంబ్ అంటాం కదా, ఆ టూంబ్లో పెట్టాడు. యాక్చువల్ మీరు గమనించండి, అక్కడ నేను చెప్పిన మన సత్యం ఏం నేర్చుకున్నామంటే, దేవుడు సిలువ వేయబడినటువంటి దొంగలతో కూడా ఆయనకి పాలు నియమించలేదు. ఎందుకంటే అతని నోట్లో ఏ అన్యాయము లేదు, అతని నోట ఏ కపటం లేదు. ఆయన సిలువ వేయబడ్డ మాట నిజమే, కానీ ఆయన నోట్లో ఏ కపటం లేదు. సిలువ వేయబడ్డం అనేది శాపగ్రస్తమైన మాట బయటకు కనపడేది, కానీ ఆయన శాపగ్రస్తుడు కాదు. అందుకని దేవుడు ఆయన ఏం చేశాడు తెలిసే, వారితో పాటు సమాధి పాలు లేకుండా ఆయన ఏం చేశాడు, సపరేట్ చేశాడు. యాక్చువల్ దేవుడు తన విషయంలో చేసినటువంటి న్యాయం అది, నీతి ఒక మాటలు. అట్లనే దేవుడు మన లైఫ్లో కూడా చేస్తాడు, మనం ప్రభు కోసం నమ్మకం ఉన్నాం. ఆ తర్వాత ఏం చూసాం, ఆయన్ని నారబట్టతో కప్పాడు అని చూసాం. దాని అర్థం ఏంటంటే, ఆయన అరిమతయి యోసేపు ఓల్డ్ కాన్సెప్ట్లో ఉన్నటువంటి నారబట్ట కాదు, ఇది కొత్త శుభ్రమైన బట్ట అని అక్కడ మెన్షన్ చేయబడింది. అదేంటంటే కొత్త ప్రతిష్టత అని దాని అర్థం, నూతనమైనటువంటి ప్రతిష్టత, నూతనమైన యాజకుడు అని దాని అర్థం. ఒక మాటలు ప్రభు కోసం తను అప్పగించుకున్నటువంటి నూతనమైన యాజకుడు అని మనం అర్థం చేసుకోగలిగాం. తర్వాత ఏం జరిగింది, ఆ కొత్త సమాధిలో పెట్టాడు. యాక్చువల్గా కొత్త సమాధి అంటే పాత సంగతులు కాదు, అవి పాత మరణం కాదు, పాత సమాధి కాదు, కొత్త విషయాలు ఇవి, కొత్త బిగినింగ్లు ఇవి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అరిమతయి యోసేపు కూడా తన లైఫ్లో తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె చక్కగా తన సమయం కోసం వెయిట్ చేశాడు. ఎంతో ధైర్యవంతంగా దేవుడి యొక్క దైవికమైన ప్రాఫెసీ నెరవేర్చడానికి కావాల్సినటువంటి పనులు చేయగలిగాడు ఆయన. రైట్. తర్వాత మగ్దలేని మరియా వీళ్ళందరూ కూడా అక్కడ ఎందుకు కూర్చున్నారంటే, ఆ యొక్క పని గురించిన సాక్ష్యం ఇవ్వడానికే వాస్తవానికి. రైట్. తర్వాత ఇప్పుడు మనం చదువుకున్నది ఏంటంటే, యాజకులు వీళ్ళందరూ కూడా ప్రభువుని మళ్ళా ఆయన్ని పూర్తిగా ఆయన చనిపోయిన తర్వాత కూడా తిరిగి లెగిస్తాడు ఆయన పదాన్ని నమ్మగలుగుతా, దాన్ని ఎట్లా కూడా భద్రం చేసి ఆయన పూర్తిగా తన మహిమని తన ప్రభావాన్ని పాడు చేయాలని చూశారు. బట్ స్టిల్ అట్లా చేస్తూనే ఉన్నారు. అలా చేసినప్పుడు
మతానికి సంబంధించిన అధికారులు ఆయన్ని ఇబ్బంది పెట్టారు. అదే సమయంలో మరి ఈ లోక సంబంధమైన అధికారం కూడా మరి ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన మీద అధికారం చేయడానికి ప్రయత్నం చేసింది. ఆ తర్వాత లోక సంబంధమైన బలం కూడా సర్వెంట్స్ కూడా వాళ్ళకి సహాయం చేశారు. మన లైఫ్లో కూడా సిలువ ఈ స్థాయికి తీసుకొచ్చింది. అలాంటప్పుడు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన తిరిగి ఖచ్చితంగా లెగుస్తాడు. నెక్స్ట్ పోర్షన్ మనం నెక్స్ట్ చూద్దాము. మనం తిరిగి లెగుస్తాడు అనే పదం మనం యాడ్ చేసుకోవచ్చు, ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మన వర్తమానం ఇన్కంప్లీట్ ఉండొద్దు. ఆయన తప్పకుండా ఏమవుతాడు, తిరిగి లెగుస్తాడు. మనం కూడా తిరిగి, ఇంకో మాట చెప్పాలంటే మనం కూడా రోజు రోజుకి ఏమవుతున్నాం, తిరిగి లెగుస్తున్నాం కదా, అవునా కాదా? ఇది నన్ను అడగనేమన్నా, మీరు తిరిగి లెగుస్తున్నారా, చచ్చిపోతున్నారా, లెగుస్తున్నారా నేను అడిగాను అనుకోండి, ఏం చెప్పాలి మీరు? పద్ధతి బాగానే ఉంది కానీ జరగట్లేదన్న అంటారు. వాస్తవానికి జరగాల, మనం చచ్చిపోవాలా, తిరిగి లెగుస్తుండాలా, మనకు అది అర్థం అవ్వాలా. అప్పుడు మనం వాడెవడో వచ్చి డాన్ మోయిన్ అనేవాడో, లేకపోతే డాన్ మోయిన్ కాదు సరే, వాడెవడో వచ్చి యేసుప్రభు తిరిగి లేకదే అని చెప్పి ఒక సినిమాలో పుస్తకం రాశాడు అనుకో, నమ్ముతావా? లోకం అంతా ప్రబలిద్ది అది. యేసుప్రభు పెళ్ళైందని రాశాడు ఎవడో, మరి వాస్తవానికి ఏదో కూడా రాశాడు. వాస్తవానికి అది చూసి జనాలందరూ యేసుప్రభు పెళ్ళైందంట. ఎందుకంటే ఆయన భోజనం చేసేటప్పుడు పక్కన ఒక ఆవిడ ఉంది, ఆ ఫోటో తర్వాత మోనాలిసా ఫోటో రెండు ఒకేలాగా ఉన్నాయని చెప్పి ఆడెవడో రాశాడు. వాస్తవానికి డాన్ బ్రౌన్ అనేవాడు పుస్తకం రాశాడు. ఎందుకంటే అక్కడ లియోనార్డ్ అనేవాడు బొమ్మలు వేసాడు. లియోనార్డ్ డావిన్స్ అనేవాడు బొమ్మ వేసాడు. లియోనార్డ్ డావిన్స్ చరిత్రకారుడు అనమాట. లియోనార్డ్ డావిన్స్ అనేవాడు ఏం బొమ్మ వేశాడంటే లాస్ట్ సప్పర్ అనే బొమ్మ వేశాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి భోజనం చేసే బొమ్మ కనపడిద్ది కదా, ఫేమస్ అది యాక్చువల్గా. ఆ బొమ్మ వేసింది ఆయన ఏం చూసి రాయలా, ఆయన వేసాడు. ఈ సేమ్ ఇమేజ్ ఎక్కడ వేసాడంటే మళ్ళీ మోనాలిసా ఫోటోలో వేసాడు అనమాట. ఇప్పుడు వీళ్ళు డాన్ బ్రౌన్ అనేవాడు ఏం చేశాడు, ఇలా చూసి ఈ ఫోటో ఇది ఏంటంటే, అమ్మో లియోనార్డ్ డావిన్స్ అనేవాడు మనకు ఒక సీక్రెట్ చెప్పాడు, మనకు అర్థం కాలేదు చరిత్రలో అని చెప్పి దీన్ని డెవలప్ చేశాడు. ఇది బయట ఉన్న ఫారిన్ కంట్రీస్ అన్నింటిలో ఫేమస్. అది ఎంత దారుణం చూడండి. అది ఇక్కడే ఆయన తిరిగి లెగుస్తారని చెప్పాడు, మరి దారుణం అది అన్నట్టే ఉంటుంది యాక్చువల్గా. మన లైఫ్లో నిజాన్ని అనుభవించాం అనుకోండి, ఇట్టోళ్ళు ఎంతమంది వచ్చినా అసలు ఏమాదం. ఆయన తిరిగి లేచినప్పుడు నేను కళ్ళతో ఇట్లా చూడలేదు, బట్ నేనేం చేస్తున్నాను తెలుసా, అనుభవిస్తున్నా. ఆయన తిరిగి లేకపోతే నేను కూడా తిరిగి లేకలా. ఆయన సిలువ పడకపోతే నేను కూడా నా పాపాలు పోగొట్టుకోలే, బట్ నా జీవితంలో ఏమైనా పాపాలు పోయినాయి. ఆయన తిరిగి లేకడం ద్వారా నూతన జీవనం నాలోకి ఏమవుతుంది, వచ్చింది. నేను దాన్ని మరీ ఎక్కువగా అనుభవిస్తున్నా. సో చూసారా, అనుభవపూర్వకమైన విషయం భౌతికమైన చాలా విషయాన్ని కొట్టేసింది. మన లైఫ్లో మనం అట్టు ఉండాలి, రైట్? వాళ్ళు ఎంత భద్రమన్నా చేసుకోనండి, తర్వాత జరగాల్సిందే జరుగుతుంది. ఈ లోకం మనకి ఎంత ప్రతికూలంగానే ఉండనే ఉన్నాయి, కానీ తర్వాత జరగాల్సిందే జరుగుతుంది, రైట్? ఈ వచ్చిన నుంచి మనం ప్రార్థన చేసి ముగించేసుకోవాలి, రైట్?